ఎస్ ఇంత మంచి హోస్టింగ్ చేస్తున్న మన సంజీవ్ గారు కావచ్చు, మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన మన భాను గారు కానీ హరీష్ రెడ్డి గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? ఎస్ సో ఇప్పుడు వీఆర్ ఫుల్ ఎక్సైటెడ్. ఎస్ సార్ నో వీఆర్ ఫుల్ ఎక్సైటెడ్. నిజమే, నేను కూడా ఎక్సైటెడే. సో ఇంతసేపు మనము ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏ ప్రోడక్ట్ ఎట్లా వాడాలి, దేనికి యూజ్ అవుతుంది, తర్వాత వాటర్ ప్యూరిఫైర్ ఏంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఏంది, వెస్టీజ్లో ఉండే ప్రోడక్ట్స్ ఏంటివి, అవన్నీ తెలుసుకున్నాం. అవునా కదా? సో నెక్స్ట్ మనం బిజినెస్ చేయాలా వద్దా? ఇక్కడ పెద్ద బిజినెస్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నాం? పెద్ద బిజినెస్ చేద్దామని. ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. సప్పుడు లేకపోతే నాకు కూలి పడనట్టు లెక్క. సో అంటే చాలా మంది ఎక్సైటెడ్ ఉన్నారు. బిజినెస్ ఎట్లా చేయాలి, హౌ టు బిల్డ్ వెస్టీజ్ తెలుసుకుందామా? దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ ఉంటాయి. దేనికైనా ఒక బేసిక్ వర్క్ అనేది ఉంటుంది. ఎస్ఆర్లో అవునా కదా? సో ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడంట ఈ భూమి మీద, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు ఈ భూమి మీద లేదంట. సో అంటే మనం ఆపేయాలి, ఒక పనిని ఆపేసి ఇది నాతో కాదంటే ఓడిపోయినట్టు. కానీ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోయినోడు ఏ రోజైనా గెలుస్తాడు, కానీ ఓడిపోతాడు అనే దాఖలాలు లేవు ఎప్పుడు కూడా. సో ప్రయత్నం చేయాలంటే దానికి కావాల్సిన మినిమం వర్క్ అనేది మనం నేర్చుకోవాలి. అవునా కదా? నేర్చుకోవాలా వద్దా? సో ఇప్పుడు బేసిక్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్లో మనం ఉన్నాం. ఈ బిల్డింగ్కి బేసిక్ అంటే బేస్మెంట్ అనేది లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ని మనం ఊహించుకోండి, అవుతుందా? నిజంగా మనం ఒకసారి ఊహించండి, బేస్మెంట్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ని మీరు ఊహించగలుగుతారా? ఊహించలేరు కదా? సో మీరు తలకాయ లూపొద్దు, అది సౌత్ ఆఫ్రికా భాష అవుతుంది, మళ్ళీ అది చాలా దూరం పోయి నేర్చుకురావాల్సి వస్తుంది. సో ఏదున్నా భగవంతుడు ఇచ్చిన నోట్తోనే మాట్లాడుకున్నాం మనం. ఎస్ ఆర్ నో కదా? అంటే ఉండదు, బేస్మెంట్ లేకుండా ఈ బిల్డింగ్ ఉండదు. ఉంటుందా? ఉండదా? ఉండదు. సో బేసిక్ పిల్లర్స్ లేకుండా కూడా, బేసిక్స్ లేకుండా కూడా మన బిజినెస్లో మీరు సక్సెస్ అనే శిఖరాన్ని మీరు అవరోధించలేరు. సో కాబట్టి దీనికి కొన్ని బేసిక్స్ ఉన్నాయి. ఈ బేసిక్స్ని మనం ఫాలో చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం. సో ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ వాస్తవం మనం మాట్లాడుకుంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కొత్త ఆపర్చునిటీలోకి వస్తున్నారు. చాలామంది ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా? సో ఇప్పుడు మీరు కొత్త ఆపర్చునిటీలోకి వచ్చినారు. మీరు కొత్త ఆపర్చునిటీలోకి వచ్చినారని మీ ఎదుటి వ్యక్తికి తెలియాలంటే మనం ఏం చేయాలి? ఒక స్లేట్ తీసుకొని దాని మీద రాసుకోవాలని నేను వేరే స్టార్ట్ చేసినాను. అవునా? తెలుసుకుంటారా? అట్లా ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ ఏ బిజినెస్లో ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఎస్ ఆర్ నో? మీరు ఎప్పుడన్నా బ్యాంకులకు వెళ్ళి చూడండి, మన డబ్బులు మనకి ఇవ్వడానికి కూడా వాళ్ళు చికాకు పడుతూనే ఉంటారు. అవునా కదా? సో అది నువ్వు ఒకవేళ ఓన్ బిజినెస్ పెట్టుకో, నువ్వు అదే మెంటాలిటీతో ఉన్నావు అనుకో, నీ దగ్గరికి నీ గిరాకీ రాదు, బిజినెస్ రాదు. ఎందుకంటే ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ అనేది మన ఫేస్లో ఉండాలి. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, చాలామందికి ప్రాబ్లం వచ్చిందని నువ్వు ఆలోచన చేస్తే ప్రాబ్లం సొల్యూషన్ అంటే మీరు ఫేస్లో స్మైల్ లేకుండా మీరు ఒక మూడిగా ఉంటే దానికి సమాధానం దొరుకుతుందా? లేదంటే దాని గురించి మీరు ఏదైనా సంతోషాన్ని వెతుక్కుంటూ దాని గురించి ఆలోచించినప్పుడు మీకు దొరుకుతుందా? సో మీ మైండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఉన్నప్పుడు మీకు ఒక కొత్త ఆలోచన అనేది రావడం జరుగుతుంది. అవునా కదా? సో ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తోటి అనేది మనం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్తో పాటుగా మనం ఈ బిజినెస్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే డ్రెస్ కోడ్లో ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తి నాకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో అతని దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి వెళ్తున్నాను. సో నేను ఇదే అవతారంలో, ఇదే నీట్గా వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్, షూస్, బెల్ట్ అండ్ టై, బ్లేజర్ ఇవన్నీ తీసుకొని నీట్ షేవ్తో నేను అతని దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అతను ఏ విధంగా నన్ను రిసీవ్ చేసుకుంటాడు? ఒకవేళ నేను రెడ్ కలర్ టీషర్ట్, ఎల్లో కలర్ పాయింట్ అండ్ గ్రీన్ కలర్ చెప్పులు వేసుకొని పోయి నేను ప్లాన్ చెప్పడానికి పోతే నన్ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఎస్ ఆర్ నో? సో డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ అనేది మీకు ఒకవేళ పర్ఫెక్ట్ లేకపోతే మీరు మీ జాబ్కి యు ఆర్ అన్ఫిట్. మీరు అన్ఫిట్ మీ జాబ్కి, మీరు చేసే పనికి మీరు అన్ఫిట్. అంటే ఇప్పుడు ఒక డైరీ ఫామ్ నడిపించే వ్యక్తి అవతారంలో ఉండలేడు. ఎస్ ఆర్ నో? కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఇదే అవతారంలో ఉండగలుగుతాడు. అవునా కదా? సో బేసిక్ నీడ్స్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ. సో ఇవి మనం ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు మీకు సక్సెస్ అనేది దూరం అవుతుంది. ఎప్పుడైతే మీరు వీటిని మెయింటైన్ చేస్తూ వస్తారో మీకు అప్పుడు సక్సెస్ అనేది దగ్గర అవ్వడం జరుగుతుంది.
సో ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉన్నాం, మనం వెళ్ళిపోయి వాళ్ళకి చెప్తా ఉన్నాం, సార్ మీరు ఒక రోజు 2 నుంచి 3 గంటలు పని చేస్తే అట్లా 6 నుంచి 12 నెలలు మీరు మాతో పాటు మమేకమై మీరు వర్క్ చేయగలిగితే మీ ఇంకా మినిమం 50 నుంచి ₹1,00,000 కూడా సంపాదించుకోవచ్చు అని. ఎస్ సార్ నో? ఇదే కదా మన ప్లాన్లో స్టార్ట్ చేసేది. సో మరి ఎదురు చెప్పే వ్యక్తే ప్లాన్లో ఈ నీట్గా లేనప్పుడు అతను రిసీవ్ చేసుకునే వ్యక్తి మనల్ని రిసీవ్ చేసుకుంటాడా? ఒక వ్యక్తికి నువ్వు ₹1,00,000 సంపాదించే ఆపర్చునిటీని చూపిస్తున్నప్పుడు మీరు ₹1,00,000 సంపాదిస్తున్న వ్యక్తిలా ఉన్నప్పుడే మిమ్మల్ని అతను క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉంది. నిజమా కదా? నిజం కదండి. సో ఒకవేళ అదే మీరు టీషర్ట్ జీన్ పాయింట్స్ ఇట్లా వేసుకొని మీరు స్లిప్పర్స్ వేసుకొని పోయి చెప్పినప్పుడు అతను ఇక్కడ క్యాజువల్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అనేది అక్కడ మీరు బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి డ్రెస్ కోడ్లో మనం వెళ్ళి ఒక వ్యక్తికి మనం మాట్లాడినప్పుడే ఖచ్చితంగా మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మీరు మారినారు అని తెలియడానికి కూడా ఇది ఒక ఏమంటారు సింబాలిక్గా కూడా మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నేనే ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, నేను క్యాజువల్గా రెడీ అయ్యి బయట వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు సడన్గా నేను ఒక వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ నీట్గా ఇన్ షర్ట్లో నీట్ షేవ్లో కనిపించింది అనుకోండి, నా ఫ్రెండ్ ఒప్పుకుంటాడా? అతను నిన్నమన్నా నన్ను టీషర్ట్లో జీన్ పాయింట్లో రామ్దేవ్ బాబా లాగా చూసిన నన్ను సడన్గా నేను చేంజ్ అయ్యి ఈరోజు వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ నీట్గా షూట్లో నేను తనకి గర్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను షాక్ అవుతాడు. ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయినంత పని అవుతుంది మనోడికి. ఎందుకంటే ఒక గుళ్ళో నుంచి ఇన్ని పచ్చులు పక్కకు పోదు కదా, పోనీయరు. సో మన మెంటాలిటీ అట్లుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు జనాలు మనం మారుతామంటే ఒప్పుకోరు, నిజంగా ఒప్పుకోరు. కానీ ఎప్పుడైతే మీరు మారుతారో అప్పుడే మీ గెలుపు అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. సో దీనికి మీకు ఒక చిన్న స్టోరీ రిలేట్ చేస్తాను నేను. సో ఒక ట్రైన్లో అన్ని ఫారెన్కి సంబంధించిన అన్ని రకాల కంట్రీస్కి సంబంధించిన కప్పలను తీసుకొని వెళ్తూ ఉంది ఒక ట్రైన్. అందులో మన ఇండియన్ కప్పలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క బోగికి ఒక్కొక్క పర్సన్ ఉన్నాడు, ఆ ఫారినర్, తర్వాత మన ఇండియన్ పర్సన్, అందరూ ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన పర్సన్ వాళ్ళకి సంబంధించిన కప్పలను తీసుకొని వెళ్తూ ఉంది ట్రైను. వెళ్తున్న ప్రాసెస్లో మన ఇండియా కప్ప భోగిలో ఉన్న ఒక వ్యక్తి, మన ఎవరైతే ఇండియన్ ఉన్నాడో సొంగ కొడతా ఉన్నాడు, చుట్ట కొడతా ఉన్నాడు. సో వెహికల్ పోతుంది, ట్రైన్ పోతా ఉంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయి కొంచెం తర్వాత ట్రైన్ పట్టాలు తప్పి కింద పడిపోయింది. ట్రైను పట్టాలు తప్పి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు మిగతా ఏదైతే కంట్రీస్ కప్పలు ఉన్నాయో అవన్నీ కింద పడిపోయి వెళ్ళిపోతూ ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ మనోడు మాత్రం పక్కకు కూర్చొని సొంగ కొట్టుకుంటూ కూర్చో ఉన్నాడు. అప్పుడు వేరే దేశస్తులు వచ్చి మనోని అడిగిరు, ఏమనంటే, ఏంద్రా బాబు నువ్వు ఇంకా ఏంటనే ఉన్నావు, కప్పలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి, మరి మనం అక్కడ ఏదైతే సర్కస్ ఏదైతే ఉందో అక్కడ మనం చూపించాలి కదా, ఆ జూలో మనం చూపించాలి కదా, ఇవి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు, పరిగెత్తాను. అప్పుడు ఒకటే మాట అన్నాడు ఆయన, ఏ ఫారెన్ కప్పలు అనుకున్నావా మావి, ఇండియన్ కప్పలని. అంటే ఏముంది తేడా అంటే దా చూపిస్తా అని చెప్పి తీసుకుపోయింది అన్నట్టు. తీసుకుపోయి అక్కడ భోగి దగ్గరికి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఏముందంటే, ఒక్క కప్ప పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ కింద ఉన్న 2 కప్పలు కిందకి లాగుతూ ఉన్నాయి. దాన్ని మీరు ఎప్పుడన్నా చూడండి, మన దగ్గర కూడా ఏదైనా ఒక ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ తీసుకుంటాం. ఎసార్నో పాజిటివ్ చెప్పే వాళ్ళకంటే నెగిటివ్ చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అంటే ఇది సక్సెస్ అయితే నువ్వేం సంపాదిస్తావు అవసరం లే, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఏం జరుగుతుందని ఒక ఆలోచన చేస్తాను. కానీ నేనేమంటా అంటే మీ మైండ్ సెట్ ఆల్వేస్ బీ పాజిటివ్. మీరు ఎంత పాజిటివ్గా అయితే మీరు ఆలోచన చేయగలుగుతారో అంత పాజిటివ్గా మీరు సక్సెస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఒకటి ఎవరి నమ్మాలి ఇక్కడ అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనం ఏం చేస్తామంటే గది ఒక్కటి చెప్పక సార్, పక్కింటోళ్ళు నన్ను నమ్ముతా, పైంటోళ్ళు నమ్ముతా, కిందింటోళ్ళు నమ్ముతా, నన్ను నేను నమ్మలేను. ఈరోజు మన ఎడ్యుకేషన్ కూడా అట్లనే సాగిపోయింది. వాస్తవం చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్న ప్రాసెస్లో నా ఫ్రెండ్స్ అంతా డిగ్రీ పోయినారు. చలో నేను కూడా దుక్కుదామని పోయినా, వాళ్ళ తర్వాత ఏదో గ్రూప్ అన్నారు, వాళ్ళేమిటే పోయి గ్రూప్లో పడిపోయాను. అంటే నా సొంతంగా నేను ఒక ఆలోచన తీసుకోలేకపోయినా కాబట్టి ఈరోజు లేదంటే నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఒక మంచి జాబ్లో ఉండేవాడినేమో. సో అది లేకపోవడం మంచిదేంది, కానీ ఒకవేళ ఉంటే నేను కూడా జాబ్లో ఉండేవాడినేమో. సో అంటే నేనేమంటున్నానంటే మీ ఓన్ మైండ్ సెట్తో మీరు ఆలోచన చేయగలిగినప్పుడు మీరు సక్సెస్ అనేది ఇంకా ఫాస్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ బేసిక్స్ అనేవి కంపల్సరీగా మీరు ముందు తీసుకుపోయినప్పుడు మాత్రమే మీ బిజినెస్ అనేది అంచెలంచెలుగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు బేసిక్స్ని పాటించకుండా మీరు ముందుకు వెళ్తా అంటే కనుక ఏమవుతుందంటే స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంటుంది కథంతా.
స్టాండ్ వేసి ఉంటుంది, సైకిల్ నొక్కుతాం, చేతులు ఆడతాయి, కాళ్ళు ఆడతాయి, మనకు స్ట్రెయిన్ అవుతాం, స్వెట్ వస్తుంది, కానీ మన సైకిల్ మన వెహికల్ మాత్రం ముందుకు పోదు. ఎందుకంటే బేసిక్ అనే స్టాండ్ని మనం తీయకపోతే వెహికల్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బేసిక్స్ని మనం పాటించుకుంటూ ముందుకు పోదాం. ఇంకొక విషయానికి వస్తే బిజినెస్లో స్టార్ట్ చేసినాం, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నాం, తర్వాత మనము వేరే వ్యక్తిని అప్రోచ్ అవుతున్నాం. అప్రోచ్ అయినప్పుడు సరైన ఏవైతే మెటీరియల్, సరైన డెమో కిట్ మీ దగ్గర లేకపోతే మీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు ఒక యుద్ధానికి వెళ్తా ఉన్నారు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం కావాలండి? ఏం కావాలి? కత్తి కావాలా? ఆయుధం కావాలా? ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? మరి ఆయుధం ఒకవేళ మీరు ఇంటి దగ్గర మర్చిపోయి యుద్ధానికి పోతే మళ్ళీ తిరిగి వస్తామా? తిరిగి రాలేము. సో ఇక్కడ కూడా ఏమైతే అంటే తిరిగి వస్తాము, కానీ ఫెయిల్ అయ్యి వస్తాం. దానికి సరైన మెటీరియల్ మన దగ్గర ఉంటే మనం వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వడానికి, మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ఆర్నో? సో కాబట్టి డెమో కిట్ ఉంది. చాలా మంది సార్ వాట్ ఈజ్ డెమో కిట్? అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. డెమో కిట్ అంటే ఏముంటుంది అంటే అందులోపల ఒక ఈ బిజినెస్లో సక్సెస్ పీపుల్కి సంబంధించిన ఏమంటారు ఒక సక్సెస్ ప్రొఫైల్ అనే ఒక బుక్ ఉంటుంది. ఇంతసేపు మన భానుగారు, హరీష్ రెడ్డి గారు చూపించిన ప్రొడక్ట్ క్యాటలాగ్ ఉంటుంది అందులో. తర్వాత పిఎస్సి బుక్ ఉంటుంది, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. అంటే ఈరోజు పొద్దుగాల లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు ఏం చేస్తున్నారు అని రాయడానికి పిఎస్సి బుక్ ఉంటుంది. తర్వాత విన్నింగ్ టీమ్కి సంబంధించిన ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక 3 రకాల ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి. 1 బాడీ పాలిష్ అని, 2 ఫ్లాక్స్ ఆయిల్ అని, 3 మనకు వచ్చేసరికి ఐరన్ ఫోలిక్ అని, 4 మనకు అల్ట్రా వాష్ లిక్విడ్ డెమో అని చెప్పి కొన్ని డెమోస్ ఉంటాయి. అంటే దాంతో పాటుగా మన కంపెనీకి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్, తర్వాత పేపర్ స్టేట్మెంట్స్, ఇవన్నీ మనం ఒక దగ్గర ఒక డైరీ లాగా, ఒక ఫైల్ లాగా మనం తయారు చేయడం జరిగింది. ఎవరైతే మీ అప్లైన్ స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీకు ఇవ్వడానికి రెడీ ఉంటారు. సో ఈ డెమో కిట్ ప్లస్ డ్రెస్ కోడ్, తర్వాత మీ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో, మీ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్తో మీరు ముందుకు నడిచినప్పుడు ఖచ్చితంగా మీరు విజయానికి దగ్గరలో ఉంటారు తప్పిస్తే దూరానికి పోవడానికి ఛాన్స్ లేదు. సో మరి పాటిద్దామా? ఆర్ యు రెడీ? రెడీ. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఈ బిజినెస్లో మనము ఎట్లా బిల్డ్ చేయాలా బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ విధంగా తయారవ్వాలి, నేను ఏ విధంగా ముందుకోవాలి అనేది మనం బేసిక్లో నేర్చుకుంటున్నాం. తర్వాత ఈ బిజినెస్ని నేను ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అనే దాన్ని మనం మాట్లాడుకుందాం. దీన్ని మనము 10 కోర్స్ రూపంలో మనకు విభజించడం జరిగింది మన లీడర్స్, మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ నుంచి. ఈ 10 కోర్స్ స్టెప్ అనేది వెరీ 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 పవర్ఫుల్. ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న లీడర్స్ దగ్గర ఎంతమంది దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ ఉంది? ఎంతమంది దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉంది? సో ఎవరి దగ్గర అయితే రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ లేదో మీరు ఎంత తొందరగా ఆ బుక్ తీసుకోకపోతే మీ బిజినెస్ అంత నడక నడుస్తుంది. మీ బిజినెస్లో స్పీడ్ అయితే లేదా? మీ దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ లేదు. మీ బిజినెస్లో మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తలేదా? అయితే మీరు రోడ్ మ్యాప్ టు బుక్ చదవలే. మీ దగ్గర లిస్ట్ రావట్లేదా? కాంటాక్ట్ పీపుల్ లిస్ట్ రావట్లేదా? అయితే మీరు రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ చదవలేదు. మీరు ఎవరు చెప్పినా వింటలేరా? మీకు రిజెక్షన్స్ వస్తున్నాయా? అయితే నిజంగా మీరు ఇప్పటికీ రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ చదవలేదు. ప్రతి ఒక్క క్వశ్చన్కి 100 రకాల క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలిగిన ఏకైక బుక్ ఏదైనా ఉంది వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో అంటే కనుక అది రోడ్ మ్యాప్ టు సక్సెస్. వీలైనంత తొందరగా మీ అప్లైన్ దగ్గర ఆ బుక్ని మీరు తీసేసుకోండి. ఆ బుక్లో అపారమైన నాలెడ్జ్ అనేది ఆ బుక్లో ఉంది. ఈరోజు మేము విన్నింగ్ టీమ్ ప్రోడక్ట్, వీఆర్ విన్నింగ్ టీమ్ సర్వెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే విన్నింగ్ టీమ్ ఇచ్చిన కొన్ని టూల్స్ని, కొన్ని మీటింగ్స్ని, కొన్ని ఏవైతే బుక్స్ ఉన్నాయో వీటన్నింటినీ చదివి మేము ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. మీరు ఇక్కడ నుంచి వినగలుగుతున్నారు ఈరోజు. సో ఆ నాలెడ్జ్ని కనుక ఛానలైజ్ చేయాలంటే కనుక సేమ్ అవే బుక్స్ కనుక మనం రిపీట్ చేయడం ద్వారా మనకు సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఏం బుక్స్ ఉంటాయనేది కూడా నేను మీకు ముందు చెప్తా. సో ఈరోజు మన టాపిక్ 10 కోర్స్ స్టెప్లో మనం ప్లాన్ చేద్దాం. ఈ 10 కోర్స్ స్టెప్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ ద డ్రీమ్. ఎనీబడి మీరు ఒకవేళ రాసుకుంటే రాసుకోవచ్చు. డిఫైన్ ద డ్రీమ్ అంటే మీరు డ్రీమ్ని ఐడెంటిఫై చేయడం. ఇది చాలామందికి తెలియని విషయం. ఏంటంటే చాలామంది అనుకుంటారు అసలు డ్రీమ్ అనేది కూడా తెలియదు. ఇంకెవరైనా మనం మాట్లాడుతుంటే నాకు డ్రీమ్స్ ఉన్నాయా, మీకు డ్రీమ్స్ ఉన్నాయా అంటే పిచ్చోళ్ళకే కనబడతాం. ఎసార్నో మీ డ్రీమ్ ఏందండి అంటే చాలామంది నవ్వుతారు. ఎందుకనంటే ఆ డ్రీమ్ అనేది వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి నవ్వుతారు. ఒకవేళ డ్రీమ్ క్లారిటీ ఉంటే డ్రీమ్ గురించి చెప్తారు.
ఎస్ ఆర్ నో? సో నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఈ జీవితంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతా చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈ జీవితంలో మీరు ఇక్కడికి వచ్చినారు, కానీ ఈ జీవితంలో మీకు ఏముంటే మీ లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది? ఏం కావాలనుకుంటున్నారు? ఏం సాధిద్దామని మనం ఇక్కడ ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, ప్రతి ఒక్కరికి ఒక మంచి డ్రీమ్ హోమ్ ఉండాలని, ప్రతి ఒక్కరికి ఒక మంచి కార్ ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవి ఉండాలని ఉన్నాయా లేవా? ఇవన్నీ బేసిక్ డ్రీమ్సా? ఎస్ ఆర్ నో? ఉన్నాయా లేవా ఇవన్నీ? సో మరి మీరు చేస్తున్న మీ వర్క్ వల్ల మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా? హలో, ఒకవేళ ఫుల్ఫిల్ అయితే మీరు ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదు. ఏమే రైట్? అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమి డ్రీమ్ ఉంది అని మిమ్మల్ని ఎవరైనా అడిగిరా ఇప్పటివరకు? ఎవరినన్నా? సో మీ జాబ్లో, మీ కాలేజీలో నాకు తెలిసి ఒకవేళ అడిగితే మీరు నర్సరీలో ఫస్ట్ స్టాండర్డ్లో అడుగుతారు మీరు పెద్ద అయ్యాక ఏమవుతారు అని. మీరు అదే మీ 10th స్టాండర్డ్ వచ్చేవరకు అది మీకు గుర్తుండదు కూడా. ఎస్ ఆర్ నో? సో నేను అడుగుతున్నా ఈరోజు, మీకేం కావాలా మీ లైఫ్లో? ఈ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలంటే మీకు ఏం కావాలి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నైట్ మీరు భోజనం చేసిన తర్వాత మీ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత పడుకునే ముందు నిజంగా ఈరోజు శ్రీనివాస్ వడ్డెమాన్ గారు ఒక మాట అన్నారు, నిజంగా ఈ జీవితంలో నాకేం కావాలి? ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి. మీ అంతరాత్మ ఏది చెప్తుందో ఒక పేపర్ మీద పెట్టుకోండి. ఎవరికి చూపించాల్సిన పని లేదు. మీ భాగస్వామి ఎవరైనా ఉంటే ఆమెకైనా చూపించండి, లేదు మీ సార్ ఉంటే ఆయనకు చూపించుకోండి. ఎందుకంటే కనీసం అవి పక్కన మన వాళ్ళకైనా చూపించుకుంటాం కదా. సో ఇవి కావాలి నిజంగా నేను హ్యాపీగా ఉండాలంటే. మరి ఇవి ఉన్నాయా? ఇవి ఉన్నాయా అండి? అప్పుడు ఆలోచన వస్తుంది, ఇవి నా దగ్గర లేవు అంటే నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను ఒక పని చేయాలంటే దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. అవునా కదా? ఇప్పుడు రేపు నేను వేరే విలేజ్ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఇక్కడ అంతా రెడీ చేసుకోవాలా లేదా? ఈరోజు అన్నీ నేను ఢిల్లీ వెళ్ళాలి, రేపు వెళ్ళాలంటే ఈరోజు నా బట్టలు అవన్నీ రెడీ చేసుకుంటానా లేదా? సో మీరు ఇప్పుడు రెడీ అవుతున్నారు బిజినెస్ని ముందుకు తీసుకోవడానికి. సో కాబట్టి మీరు ఎందుకు ఇప్పుడు నేను అడుగుతున్నా, చాలా మందికి నేను ఒక క్వశ్చన్ ఇస్తా. వై ఇంపార్టెంటా? హౌ ఇంపార్టెంటా? హలో, వై ఇంపార్టెంటా? హౌ ఇంపార్టెంటా? ఎనీబడి? హౌ ఇంపార్టెంట్. హౌ అనేటోళ్ళు ఎంతమంది? హౌ ఎలా అనేటోళ్ళు ఇంతమందా? తర్వాత వై అనేటోళ్ళు ఎంతమంది? అరిస్తే బాగుండే. సో ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నారు. ఎలా వెళ్ళొచ్చు? బస్ వెళ్ళొచ్చు, కార్ వెళ్ళొచ్చు, ట్రైన్ వెళ్ళొచ్చు, ఫ్లైట్ వెళ్ళొచ్చు, బైక్ పైన పోవచ్చు, ఏమంటారు లారీ పైన పోవచ్చు, ఎట్లయినా పోవచ్చు. అసలు ఎందుకు పోతున్నావు ఢిల్లీ? వై? సైలెంట్ అయిపోయినారు. వై ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వై ఎందుకు తెలిసినప్పుడు ఎలా అనేది ఈజీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఢిల్లీ ఎందుకు పోవాలో మీకు తెలిస్తే ఎలా పోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఎలానో తెలిసింది, కానీ ఎందుకో తెలియకపోతే మీకు ఎట్లా పోతారు మీరు? ఏమే కరెక్ట్? అవునా కదా? సో ఇప్పుడు నేనంటున్నా వెస్టీజ్. వై వెస్టీజ్? మీకు ఎందుకు వెస్టీజ్? మీరు ఎందుకు వెస్టీజ్ బిజినెస్ చేద్దామనుకుంటున్నారు అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడం గురించి మీరు వెస్టీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? అవునా? సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బిజినెస్లో బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్. ఎంతమంది ఇక్కడ పుస్తకాల పురుగులు ఉన్నారు? ఎంతమంది బుక్కులు చదవడం అంటే బాగా ఇష్టం? ఇక్కడ ఎనీబడి చెప్పండి. అంతా మా వాళ్ళే ఉన్నారు అంతే. నేను కూడా అదే జాతికి చెందినోని కదా. నాకు నువ్వు ఏదన్నా చెప్పు కానీ పుస్తకం పడితేనే నిద్ర వస్తుంది, లేకపోతే రాదు. అసలు మామూలుగా అసలు నేను నిద్రపోను, పుస్తకం పట్టుకుంటే మాత్రం నిద్రపోతానండి. నేనే అంటున్నా. ఎంతమందికి నిజంగా బుక్కులు చదవడం ఇంట్రెస్ట్ ఉంది? ఖచ్చితంగా చెప్తున్నాం, మీ అందరూ క్రౌన్ డైరెక్టర్స్ అవుతారు, 2 లక్షలు ఇన్కమ్ తీసుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇట్లనే అయినా, కానీ తర్వాత చేంజ్ అయినా. ఎందుకు చేంజ్ అయినంటే నా జీవితం బాగుపడుతుంది, నీకు 2 లక్షలు ఇన్కమ్ వస్తుంది, మీరు కూడా మంచి కారు కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేస్తా అని చెప్పినారు. సో అవి ఫాలో అయినా అప్పుడు నాకు ఈ సక్సెస్ అనేది రావడం జరిగింది. సో
కొన్ని మనం ఇంపార్టెంట్ బుక్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి. ఫస్ట్ ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చదవాల్సిన బుక్ రోడ్ మ్యాప్ టు సక్సెస్. రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనేది ఎందుకు ఇంత గట్టిగా చెప్తాన్నారు సార్ అంటే, నేను ఇంకెంతైనా చెప్పగలుగుతా ఆ బుక్ గురించి. ఒక హిందువులకి భగవద్గీత ఎంత ఇంపార్టెంటో, ఒక ముస్లింలకి ఖురాన్ ఎంత ఇంపార్టెంటో, ఒక క్రైస్తవులకి మన బైబిల్ ఎంత ఇంపార్టెంటో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ అంత ఇంపార్టెంట్. సో వెరీ పవర్ఫుల్ బుక్ అది. సో ఆ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆ పుస్తకం కనుక ఒక్కసారి చదవగలిగితే మీకు చాలా చాలా మార్పులు జరుగుతాయి. సో నేను రీసెంట్గా మా అప్లై దగ్గరికి వెళ్ళిపోయినా, సార్ నేను క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయినా, నా చెక్ ఆల్మోస్ట్ 1,95,000 వచ్చింది, నేను ఆల్రెడీ స్కోడా రాత్రి సో నాది 1,95,000 నా చెక్ ఉంది. స్కోడా కార్ కొన్నా, నా అండర్లో కూడా ఆల్మోస్ట్ 11 మంది కార్లు కొనుక్కున్నారు, లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో నేను ఇప్పుడు అన్నీ చేసేసినా, నేను ఇంకేం చేయాలి సార్ అని చెప్పి మా అప్లైన్ దగ్గరికి వెళ్ళిపోయి అడిగిన. అప్పుడు మా అప్లైన్ అన్నాడు, ఏముంది శ్రీనివాస్ సార్, ఒకసారి రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ మళ్ళా తిరిగాను. నేను అన్నా, ఏం సార్ నేను ఇంత పెద్ద లెవెల్కి వచ్చిన, క్రౌన్ డైరెక్టర్ అయినా, 2 లక్షలు ఇన్కమ్కి వచ్చిన, నేను మళ్ళీ ఇంకా ఏం చదవాలి, ఇప్పటికే 5-6 సార్లు చదివినాను. అప్పుడు మా అప్లైన్ అన్నాడు, నేను కూడా DUCD కంప్లీట్ చేసిన అని చెప్పి SP భారీల్ సార్కి ఫోన్ చేసి నేను ఏం చేయాలి సార్ అని అడిగితే, ఏముంది దాసు గారు, ఒకసారి మళ్ళీ రోడ్ మ్యాప్ టు బుక్ చదవండి, మళ్ళీ ఒకసారి తిరిగేయండి అని చెప్పింది. అంటే ఆ బుక్ ఎంత ఇంపార్టెంటో నిజంగా, ఆ బుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఆ రోజు అర్థమైంది. స్టిల్ నౌ నేను ఎక్కడ పోయిన బుక్ నాతో పాటు ఉంటుంది. ఎందుకనంటే కనుక నువ్వు ఎవ్రీ టైం ఎప్పుడు ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త ఆలోచన నీకు వస్తూనే ఉంటుంది, కొత్త ఏమంటారు, ఒక కొత్తదనం నీకు కనిపిస్తుంది ఆ బుక్ లోపల. సో అంత ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతోపాటుగా మనకి బుక్స్ కొన్ని విషయానికి వస్తే, కొన్ని బుక్స్ ఉంటాయి, ఎవరైనా రాసుకుంటా అంటే రాసుకోండి. సో ఫస్ట్ మీరు చదవాల్సిన బుక్ వచ్చి అందరినీ ఆకట్టుకునే కళ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి గోల్స్, లక్ష్యాలు అనే ఒక బుక్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనుకుంటుంది. నాలుగోది వచ్చేసరికి మనకు ఏమంటారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలే సమాధానాలు అని ఉంటుంది. తర్వాత ఐదో బుక్ వచ్చేసరికి మామూలుగా మనం సీక్రెట్ అంటే వాట్ ఈజ్ యువర్ సీక్రెట్, ఎట్లా ఈ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత ఆరో పుస్తకం వచ్చేసరికి 21వ సెంచరీ బిజినెస్, 21వ శతాబ్ద వ్యాపారం. సో ఇట్లాంటి కొన్ని బుక్స్ ఉంటాయి. బేసిక్ మీకు సంబంధించిన కొన్ని బుక్ల గురించి ఒక వీడియో కూడా మనం ముందు చేద్దాం. ముందు ఏం బుక్స్, నేను బుక్ లైవ్లో చూపించుకుంటూ మనం చేద్దాం. సో ఇట్లా కొన్ని బుక్స్ ఉంటాయి. రోజు పొద్దుగాల కనుక మనం లేచి ఒక 10 నుంచి 15 నిమిషాలు పుస్తకం చదివినప్పుడు మనం మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం, అందరు ఇక్కడ పుస్తకాలు చదవటం వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి నా లెక్క. సో మరి మీరు ఎట్లా బుక్ చదవకుండా మీరు ఎట్లా మళ్ళీ చదవడం స్టార్ట్ చేసిస్తారంటే, నేను సింపుల్ ఒక ట్రిక్ ఫాలో అయ్యేటోని. ఒక పుస్తకంలో ఒక ఆథర్ ఏం చెప్పిండంటే, నాకు టైం దొరికేది కాదు కానీ పుస్తకాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో మరి ఎట్లా నేను ఈ పుస్తకాన్ని చదవాలి, నాకు దొరికే సమయంలో ఎట్లా చదవాలి అని అనుకున్నప్పుడు ఆయన ఒకటే ఒక డిసిషన్ తీసుకున్నాడ. రోజు ఒక బుక్లోంచి ఒక పేపర్ చింపుకోవాలి, జేబులో పెట్టుకోవాలి. నేను వెళ్ళిన నా జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్లో నాకు దొరికిన టైంలో ఈ పేపర్ని నేను చదవాలి. ఎందుకంటే ఒక మంచి పుస్తకంలోంచి ఒక పేపర్ చింపేసిన ఒక బాధ ఉంటుంది సార్, నా ఉంటుందా ఉండదా, అరే ఈరోజు ఈ పేపర్ చింపేసిన, దీన్ని నేను చదవకపోతే నేను ఇది కరెక్ట్ చేసేది కాదు అని ఒక ఆలోచన నాకు రేకెత్తించేది. సో అట్లా నేను పేపర్ చింపుకోవడం, నేను అక్కడ వెళ్ళి చదవడం, అట్లా నేను పుస్తకాలు చదవడం నేను అలవాటు చేసుకున్నా అని చెప్పి ఒక ఆథర్ చెప్పిండు. సో నేను ఎందుకు ఇది ట్రై చేయొద్దు అని చెప్పేసి నేను మొట్టమొదటి చదివిన బుక్ ఈ బిజినెస్లో రోడ్ మ్యాప్ టు సక్సెస్, తర్వాత గోల్స్, లక్ష్యాలు. ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది, అరే బిజినెస్ ఓహో ఇట్లుంటుందా అని. ఎప్పుడైతే 21st సెంచరీ బిజినెస్ నేను ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టినానో నాకు అసలు నెట్వర్క్ అంటే ఏందో అర్థమైపోయింది బిజినెస్. అరే ఎట్లా బిల్డ్ చేయాలా, ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలా అనేది ఈ పుస్తకాల వల్ల నేర్చుకోవడం జరిగింది. తర్వాత టాపిక్ వచ్చేసరికి మనకు CDs విషయానికి వస్తాయి. ఇప్పుడు చాలామంది CDs అంటే ఏంటి ఇస్తారు, మళ్ళీ మేము ఏం చేయాలా, ఎట్లా ఉంటాయంటే, ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు పొద్దుగాల 6 నుంచి 7 గంటల వరకు 6 AM to 7:10 PM 7:10 AM ఎవ్రీడే ఈ టైం కనుక ఇది ప్రైమ్ టైం అంటారు. ఇది ప్రైమ్ టైం. ఈ టైం అనేది లెర్నింగ్ టైం. అంటే మనల్ని మనము
మనల్ని మనం ఎంత నేర్చుకోవాలనో, మనల్ని మనం ఎంత స్థాయిలో మనం పెంచుకోవాలనో, మనల్ని బిజినెస్ని ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలనో, మీకు ఒకవేళ అంత ఛాన్స్ ఉంటే కనుక ఇవి మిస్ అవ్వకపోతే ఈ బిజినెస్ లోపల మీరు చాలా చాలా సక్సెస్ తీసుకోవచ్చు. దీన్ని మనం సిఈపి జూమ్ మీటింగ్లో ఉంటుంది, జూమ్లో ఉంటుంది. ఎక్కడ మనం మార్నింగ్ వెళ్ళాల్సిన పని లేదు. రోజు పొద్దుగాల మనం లేవడం, పొద్దుగాల 6 గంటల నుంచి 7:30 వరకు ఏదైతే ఈ 1.5 అవర్లో ఎవ్రీడే ఈ మేము లెర్నింగ్ క్లాసెస్ ఉంటాయి. జూమ్ సంబంధించిన సిడీస్ అనేది మేము ప్లే చేయడం జరుగుతుంది. బుక్ ఆఫ్ ది డే ఉంటుంది, ఒక మంచి పుస్తకాన్ని చదవడం ఉంటుంది, కొటేషన్ ఆఫ్ ది డే ఉంటుంది. తర్వాత ప్రతిరోజు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి మీకు మేము దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత ఇస్తున్నప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుందా రాదా? సో మనం అప్పుడు ఇంకా 10 మందికి నేర్పించవచ్చా లేదా? సో మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ బిజినెస్లో స్టోన్, రాయి నుంచి రత్నంగా కాగలిగిన వ్యక్తులు ఎవరైనా మీరు ఒకవేళ అనుకుంటే ఒక 21 డేస్ కనుక మీరు ఫాలో అవ్వండి. మీకు ఈ బిజినెస్ అర్థం కాకపోతే వదిలేయచ్చు. కానీ 21 రోజులు కంటిన్యూగా మీరు ఈ జూమ్ ప్రోగ్రాంలో ఉండగలిగితే నేను చెప్తాను, విత్ ఇన్ 3 months, ఈ 3 monthsలో మీ ఇన్కమ్ 30,000 to 50,000 తీసుకోవచ్చు మీరు ఈజీగా. సో ఎందుకంటే మేము ఇది ఇంప్లిమెంట్ చేసినాం, మేము చేయగలిగినాం, మేము ఈరోజు అమౌంట్ సంపాదించుకోగలిగినాం. సో ఇంకొకటి, ఈరోజు రామోజీరావు గారు ఉన్నారు, తర్వాత అంబానీ గారు ఉన్నారు, టాటా గారు ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ మేము బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీ బిజినెస్ సీక్రెట్ ఏంటి సార్ మాకు చెప్పండి అంటే నేర్పిస్తారా? హలో, ఒక్కటి చెప్పు సార్, 25 మంది గారు ఒక్కటి చెప్పండి, నేర్పిస్తారా? ఒక్కటి కూడా చెప్పరా? కానీ మీరు కనుక వెస్టీజ్లో లాగిన్ అయ్యి ఈ సిస్టమ్కి కనెక్ట్ అయితే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ మనంగా పెట్టి మీకు నేర్పించడానికి రెడీ ఉన్నారు. మనం నేర్చుకుంటారా? సో ఇక్కడ ఒకటే ఒకటి నేను ఏమంటున్నంటే, చేయాలనే ఆశ, చేయగలుగుతాన్న నమ్మకం, సంకల్ప బలం మీ తోడుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ఎందుకనంటే ఎవరినో మీరు నమ్మితే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వలేరు. మిమ్మల్ని మీరు నమ్మి ఒక అడుగు ముందుకేసినప్పుడు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఒకనొక సిచ్యువేషన్లో ఈ సిస్టమ్లు లేవు, మాకేం తెలీదు, బుక్స్ లేవు, మాకు చెప్పిన వాళ్ళు లేరు. కానీ మేము తెలుసుకొని ఈ సిస్టమ్ ఎట్లుంటుంది, ఈ సిస్టమ్ ఏంది, బుక్ ఏంది, సీడీ ఏంది, ఏ వినాలే, మీటింగ్లు ఏడ జరుగుతాయి, ఇవన్నీ మేము వెళ్ళి సొంతంగా ఒక మీటింగ్లు చేసుకొని ఈరోజు ఒక టీంని రెడీ చేసుకొని ఈరోజు అట్లా ఒక్కరం స్టార్ట్ చేసుకుంటూ కొన్ని స్టెప్స్ వేసుకుంటూ పోయినాం. కాబట్టి ఈరోజు మన ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ 20,000+ పీపుల్ ఉన్నారు మన ఆర్గనైజేషన్లో. సో ఈ సిస్టమ్ని ఫాలో అవుకుంటూ, సో నేనేమంటున్నా మిత్రులారంటే 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒకటే అడుగు నుంచి స్టార్ట్ చేయాలి మనం. అవునా కదా? ఇంత దూరం ఉంది నేను ఏడబోతా, ఇంత దూరం ఉంది నేను ఏడబోతా అంటే మీరు ఎప్పటికి పోలేరు. కానీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ గమ్యం వైపు మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ గమ్యం చేరుకోవడానికి ఈ సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ సిఈపి ప్రోగ్రామ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి చాలామంది మేము పొద్దుగాల మేము కొంతమంది టైం ఉంది, పొద్దుగాల మార్నింగ్ షిఫ్ట్లు ఉంటాయి, మాకు ఎట్లుంటుంది అట్లుంటుంది అనుకునే వాళ్ళకి సిఈపి యాప్ ఉంటుంది మన విన్నింగ్ టీంలో. అది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎప్పుడు ఏ టైంలో అయినా వాటికి వినడానికి ఛాన్స్ ఉంటుంది. సో సిఈపి తర్వాత విషయానికి వస్తే మీటింగ్స్. ఎంతమందికి ఇక్కడ మీటింగ్స్ అంటే ఇష్టం, బాగా మంచి అనిపిస్తుంది అనుకుంటారు? ఎంతమందికి మిగతా వాళ్ళకి? సో మెల్లమెల్లగా అవుతుంది. ఎస్ఆర్నో మిగతా వాళ్ళకి మెల్లమెల్లగా. ఎందుకంటే ఇది బిజినెస్, ఇది అంత ఈజీగా అర్థం కాదు. ఒకవేళ అర్థమైంది అంటే మనం ఇక్కడ ఉన్నాం. ఎస్ఆర్నో కదా, ఎక్కడో ఉండేటోళ్ళం అర్థమైతే. అది అర్థం కాలే కాబట్టి కానీ అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి. సో మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి 2 లక్షలు సంపాదిస్తుండు, ఒక వ్యక్తి ఇట్లుండు అట్లుండని ఇప్పుడు చాలామంది సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తున్నారు. ఎస్ఆర్నో ఈరోజు మన గ్రేట్ లీడర్ చారి గారిని మనం చూపిస్తూ ఉన్నాం. సో 145 డేస్లోనే క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిండు, 54 డేస్లోనే కార్ అచీవ్ అయ్యిండు అని. కానీ అదే లైవ్లో కనిపించినప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎస్ఆర్నో ఎందుకంటే అబ్బో అవునా 140-150 డేస్లోనే క్రౌన్ కంప్లీట్ చేశారా, అరే 50-60 డేస్లోనే కార్ తీసుకోవడం చాలా చాలా గ్రేట్ కదా మనం అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తిని వెళ్ళి మనం షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది. ఎస్ఆర్నో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది మనం ముందుకు వెళ్ళడానికి. సో కాబట్టి మీటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మీటింగ్ని మీరు ఎంత ఎక్కువ వాడుకుంటే, మీరు అటెండ్ అయితే మీరు ఈ బిజినెస్లో అంత తొందరగా సక్సెస్ అవుతారు. ఈరోజు మమ్మల్ని అడిగితే మేము ఒకటే చెప్తాం, మాకెవరు నేర్పించింది లేదు,
మేము మీటింగ్స్కి ఎక్కువ మా సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏడ మీటింగ్ ఉంది అనే ఒక పోస్టర్ మా గ్రూప్లో పడింది అంటే ఆ మీటింగ్లో మేము లేకుండా ఆ మీటింగ్ జరగదంతే, ఇంకా జరగదంతే. సో అట్లా ఆ విధంగా మేము ముందుకు వెళ్ళి ఆ మీటింగ్స్ మేము అటెండ్ అవ్వకుంటూ ఒక డైరీ తీసుకొని పోవడం, పెన్ను తీసుకొని పోవడం, నీట్గా రాసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరైతే డౌన్లైన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని ఈరోజు ఈ మీటింగ్ పోయినా ఈ మీటింగ్లో నాకు ఇది అర్థమైంది, ఇది చాలా బాగా చెప్పింది దీని గురించి అని చెప్పి మళ్ళీ డౌన్లైన్స్కి మోటివేట్ చేయడం, ఇట్లా చేసుకుంటూ పోయినాం కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్లో రాగలిగాం. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటివి, బుక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, సిడీస్ అనేది, సిపి ప్రోగ్రామ్, తర్వాత మీటింగ్స్ అనేది వెరీ 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 పవర్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంప్లిమెంట్ చేద్దామా? సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు థర్డ్ వన్ 100% ప్రొడక్ట్ యూస్. ఇక్కడ ప్రొడక్ట్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇంకా చాలామంది వాడాలి ప్రోడక్ట్. ఒకటి నేనేం చెప్తాంటే ఒకటే మీతో మాట్లాడతాను. ఈరోజు ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ వాడలేదు, మీరే ప్రోడక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళినారు, మీరు ఏమని వాళ్ళకు ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు? అసలు వెస్టీజ్ అనే కంపెనీ ఏం చెప్తుంది? మీరు బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఐడితో లాగిన్ అవ్వండి, కొంత ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోండి, 30 days టైం ఇస్తున్నాం, 30% ప్రోడక్ట్ యూజ్ చేయండి, 30% లోపల ప్రోడక్ట్ యూజ్ చేయండి. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, మీకు ఒకవేళ నచ్చలేదా మీరు రిటర్న్ చేసుకుని కూడా మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు, 14% ట్యాక్స్ కట్ చేసిన తర్వాత మీ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని కంపెనీ క్లియర్ కట్గా మెన్షన్ చేసిందా లేదా? ఇప్పుడు మీకు ఇది తెలీదు, ప్రోడక్ట్ మీరు వాడలేదు, ఒక వ్యక్తికి మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు ఆ వ్యక్తికి? హలో, ఇది బాగుంటుందంట, మా దోస్తు వాడిండు బాగుంటుందంట అన్న, అవునా అండి? ఒకవేళ అతనే వాడుంటే, నేనే వాడుంటే, పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఇది, నేను వాడుతా ఉన్నా, చాలా జకాస్ ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్తాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి కూడా మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను. నేను ఒక బిజినెస్లో ఒక లేడీకి నేను ప్రోడక్ట్ ఇచ్చిన, ఒక ఆల్ట్రా వాష్ తీసుకొని పోయిందామా, ఆమెకు నేను ఇచ్చినప్పుడు ఆల్ట్రా స్క్రబ్, నేను ఆ ప్రోడక్ట్ ఆమె నన్ను అడిగింది డైరెక్ట్గా, ఒక షాపింగ్లో కలిసింది. సో ఇట్లానే బ్లేజర్ ఇది వెస్టీజ్ అని ఉంటే మీరు వెస్టీజ్ చేస్తారా అంటే అవునండి అంటే, నాకు బాసన్ దమ్ముకున్న లిక్విడ్ కావాలంటే అక్కడనే కార్లో ఉంటే తీసి ఇచ్చిన, డబ్బులు తీసేసుకున్నా, నా నెంబర్ ఇదండి, నా విజిటింగ్ కార్డ్ ఇది, సో మీరు ఏదైనా ఉన్నా నాకు చెప్పండి, నేను మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తాను మీకు అని చెప్పేసి నేను మాట్లాడి అంత చేసిన తర్వాత ఆమె ప్రోడక్ట్ తీసుకుంది, వెళ్ళిపోయింది, అంత అయిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది 12-1 గంట టైంలో. శ్రీనివాస్ గారు అండి మాట్లాడేదంటే అవునండి అని చెప్పిన, అంటే నిన్న నేను మీ తాన బాసన్లు 9 లిక్విడ్ తీసుకోపోయినా కదా అని చెప్పింది, అంటే అవునండి అని చెప్పిన. ఇది ఎట్లా వాడాలో తెలుస్తలేదు, ఉన్న ట్యాంకుల నీళ్ళు అయిపోయినాయి, గిన్నెలు కొద్ది ఇంకా నురుగు వస్తుంది, ఇది అయిపోతలేదు, మా ఊరం వచ్చి నన్ను తిడుతుంది అంటుంది. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్యాంకుల నీళ్ళు అయిపోవడానికి లిక్విడ్కి ఏమి సంబంధం అని. అంటే ఆమె ఏం చేసిందంటే మనకి డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి, ఎస్ఆర్నో డైల్యూట్ చేసుకొని వాడుకోవాలా, కానీ ఆమె తెలియక ఏం చేసిందంటే గిన్నెలో పోసేసింది, రుద్దడం మొదలు పెట్టేసింది. క్లీన్ చేసిన కొద్ది నురుగు వస్తూ ఉంటుంది, క్లీన్ చేసిన కొద్ది, ఎందుకంటే ఇది కాన్సన్ట్రేట్ కదా, కాన్సన్ట్రేట్ జిగురు లాంటి పదార్థం మన లిక్విడ్ అనేది. సో ఆమెకు అర్థం కాలేదు, నేను పరిగెత్తుకొని పోయేసరికి 1/2 లీటర్ ఖతం అయిపోయిందమ్మా. ఏంటండి ఇట్లా వాడినారు అంటే, అయ్యో నాకు అట్లా తెలియదని ఇట్లా వాడినా, నేను మామూలుగా బయట ఎక్స్ప్రెంట్ ఇట్లే వాడతా కదా అని ఇట్లా వాడేసిన నేనని చెప్పిందమ్మా. మీకు 4 నెలలు వచ్చే లిక్విడ్ని మరి 4 గంటల ఖతం పెట్టని చెప్పేసి, అంటే ఒకవేళ ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదనుకోండి అట్లా అయిపోతుంది. ఇంకో రకంగా ఉంది, ఇప్పుడు ఒక వ్యక్తికి మీరు ప్రోడక్ట్ గురించి చెప్పలేదు, కానీ అల్ట్రా వాష్ అనేది ఇచ్చిర్రు మీరు ఎగ్జాంపుల్, వాళ్ళకి ప్రోడక్ట్ గురించి తెలియదు, మీకు ప్రోడక్ట్ గురించి తెలియదు, ఏదో లిక్విడ్ కాబట్టి తీసుకుపోయి ఇచ్చిర్రు, వాళ్ళు తీసుకుపోయి వాడుతారు. వాళ్ళు ఏమంటారు, ఎంత పోయాలో తెలీదు, ఎంతసేపు నానబెట్టాలో తెలీదు. సో ఇట్లాంటప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పలానా లిక్విడ్ వాడడం మాకు అసలు పనే చేయలేదు, వాళ్ళు మమ్మల్ని అనవసరంగా 300 రూపాయలు లాస్ చేసినారు. అవునా కాదా? ఒకవేళ అప్పుడు వాళ్ళు మీతో ఏమంటారు అంటే, ఏం ఫ్రెండ్ నువ్వు ఏం ప్రోడక్ట్ ఇచ్చినావు, ఇది ఏముంది అసలు పని చేస్తలేదు, మా మిస్సెస్ అంతా నన్ను తిడుతుంది, ఈ లిక్విడ్ ఏడు తెచ్చినావు ఇది పని చేస్తలేదు అని చెప్పి నన్ను తిడుతుంది అంటే మన ఫీలింగ్ ఏముంటుంది? అమ్మ కొడుక అమ్మి నన్ను సరిపోయిందా, పని చేయండి, ఓకే మనమే వాడుంటే 320 రూపాయలు మనమే లాస్ అవుతున్నాం. నిజమేనా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? నిజమేనా?
ఒకవేళ ఆ ప్రొడక్ట్ గురించి అమ్మిన వ్యక్తికి క్లారిటీ ఉంటే ఎట్లా వాడిండ్రు మీరు అని అడుగుతారా అడగరా? ఖర్చు తీసుకొస్తాం, మార్కర్ రాసేస్తాం, పెన్ను రాస్తాం, లిక్విడ్ పెట్టి టూట్ చేస్తాం, నలిసి నీళ్ళ ముంచి చూపిస్తాం, పోయిందా పోలేదని చెప్తాం. అతను మళ్ళీ తీసుకుపోయి వాడతాడా వాడు? అంటే ఆ అవేర్నెస్ ఎవరి కాడ ఉండాలి? మరి ఒకవేళ మన ప్రొడక్ట్ వాడకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? ఎస్ సార్ నో? సో కాబట్టి ఖచ్చితంగా 100కు 100% మీరు ప్రొడక్ట్ వాడి తీరాలి. వాడినప్పుడు మాత్రమే మీరు ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతారు. చెప్పినప్పుడు మాత్రమే మీ బిజినెస్ అనేది ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి 100% ప్రొడక్ట్ వాడదామా? ప్రామిస్ చేస్తున్నారా? రెడీ? థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రొడక్ట్ వాడుతున్నాం, తర్వాత నా బిజినెస్ పెద్ద చేసుకోవాలండి. ఎస్ సార్ నో? పెద్ద బిజినెస్ కావాలి. ఎంతమందికి ఇక్కడ ₹1,00,000 సంపాదించాలని ఉంది? ఒకసారి చేతులు తీసాం, ఒకసారి అరుచుకుంటూ ఒకసారి లేదు ఎట్లుండదు. సగం వచ్చినా కానీ పెద్ద సౌండ్ వచ్చింది. సో మొత్తం వస్తే బాగుండే, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను కూడా. సో తర్వాత చూద్దాం. సో మేక్ ఏ లిస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో మేక్ ఏ లిస్ట్. ఏంటండి మేక్ ఏ లిస్ట్? అంటే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడము అని దాని అర్థం. ఇప్పుడు చాలామంది అంటారు, ఏ లిస్ట్ ఏముంది సార్, నా ఫోన్ ఉంది, ఇలా 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇట్లా పిలిస్తే 100 మంది వచ్చి కూర్చుంటారు అంటారు. చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఉంటారు ఖచ్చితంగా, కానీ వాళ్ళు రారు. మనం పిలిచిన వాళ్ళు రారు తర్వాత. ఎందుకంటే మనం మర్చిపోయి ఉంటాం. మైండ్ మంచిదే కానీ మర్చిపోతుంది. తర్వాత ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఇట్లాంటి మీటింగ్లు చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఒక నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సో అతనికి నేను బిజినెస్ చాలా రోజుల ముందు నుంచి చెప్పిన, అతను లాగిన్ అయ్యిండు. ఏమిరా బాబు ఎవరైనా ఉండరా అంటే, నీకెందుకు మామ, నేను 20 మందిని తోలుకొని వస్తా, జర టైం లేదు నాకు అన్నట్టు. ఎప్పుడూ టైం లేదని చెప్పిండు. తర్వాత సరే ఇప్పుడు ఆయన క్వశ్చన్కైతే నేను ఆగాను కదా. 20,000 ఉన్న నా చెక్ 64,000 అయింది. మళ్ళీ మనోడికి భయం అయింది, ఏమరా ఆయన మనోడు 60,000కి వెళ్ళిపోయినాడు అని వచ్చి, మామ నేను ఈరోజు ప్లాన్ పెడతా అంటే, ఆ ప్లాన్ కంటే ముందు మీటింగ్ రాలా బాబు, సాయంత్రం మీటింగ్ ఉందని చెప్పిన. ఆ మీటింగ్కి మనోడు వచ్చిండు. నేను ఎప్పుడు లిస్టులో ఏమన్నా ఏం చెప్పాడు అంటే, ఫోన్లో నీకు ఎన్ని కావాలి, ఎన్ని పంపించాలి నీకు అన్నట్టు. నన్నే గుర్తు పంపిస్తే దీనివల్ల ఏం యూజ్, అట్లా కాదురా బాబు, ఒక లిస్ట్ రాయి, దాన్ని బట్టి ఫాలో అవుదామని చెప్పేటోను. కానీ మనోడు ఏం చేసినట్టే సొంత తెలివితేటలను వాడేవాడు. ఒకరోజు మీటింగ్కి వచ్చిండు, నాకు సన్మానం జరుగుతుంది, నాకు రికగ్నిషన్ జరుగుతుంది. మీటింగ్కి వచ్చి ముందర వరుసలో కూర్చోబెట్టిన అతన్ని ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 18 మంది పోయి, హలో ఫ్రెండ్ బాగున్నావా, హాయ్ మామ బాగున్నావా అని చెప్పి 18 మంది గుర్తుపట్టారు. ఇతనేమో ఏమంటారు, ₹50 చెక్ కూడా తీసుకున్నాడు కాడు. కానీ ఎవరైతే ఇతని దోస్తులు ఎవరైతే ఉన్నారో, బెస్ట్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇతని బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్లో సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ రోజు మనోడు ఇంటికి పోయిన తర్వాత తడిబట్ట కట్టుకొని ఎత్తినేసుకొని పడుతున్నాడు. ఏం చేయలేదు, మా మున్నోళ్ళు అంతా అయిపోయింది ఇంకా అని చెప్పేసి. సో లిస్ట్ అనేది మీరు బిల్డ్ చేయకపోతే సేమ్ యాజ్ యూజువల్ మీ పరిస్థితి కూడా కాదు. మీ ఫోన్లో ఉంటుంది సార్, 100% ఉంటుంది, కానీ మీ మైండ్ మర్చిపోతుంది. దేవుడు మైండ్ ఇచ్చిండు, దాన్ని మర్చిపోలేక. కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని టెన్షన్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఇవన్నీ పెట్టుకోదురా, మనిషి సగానికే పోతాడు. అందుకని మధ్యమరపు అనేది మనకి ఇచ్చిండు వరంగా. సో కాబట్టి ఆ వరాన్ని మీరు ఏమంటారు విస్మరించిన ప్రతి వరం శాపం అవుతుంది. సో ఇవి కొన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా మనకేమవుతుందంటే మనం ఆశించింది మనకు రాదు. సో కాబట్టి ఖచ్చితంగా లిస్ట్ అనేది బిల్డ్ చేద్దామా? ఎంతమంది ఇక్కడ లిస్ట్ బిల్డ్ చేస్తున్నారు? ఒక డైరీ తీసుకొని నేమ్ లిస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు అంటే ఏ విధంగా మీకు కూడా సరే, దీన్ని కూడా కొంచెం నేను మీకు అది చెప్దాం మనము. అట్లా ఎట్లా నేమ్ లిస్ట్ బిల్డ్ చేయాలి, అసలు ఎట్లా నేమ్ లిస్ట్ బిల్డ్ చేస్తే బాగుంటుంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో లిస్ట్ బిల్డ్ చేసే ప్రాసెస్లో ఫ్రెండ్స్ స్పెల్లింగ్ చెప్పండి. నాకు కూడా వస్తుంది, కానీ మీరు ఇంటి దగ్గర మీరు నవ్వులు రాని అని చెప్పించినానండి. సో ఇప్పుడు లిస్ట్ ఎట్లా రాయాలంటే ఎఫ్ ఇట్లా మనం డివైడ్ చేసుకోవాలి. ఏంటండి డివైడ్ చేసుకోవాలి. ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్, హలో ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఆర్ ఫర్ రిలేటివ్స్, ఇట్లా లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఐ ఫర్ ఇన్లాస్, ఇట్లా బిల్డ్ చేసుకోవాలి. ఈ ఫర్ ఎంప్లాయీస్, ఇట్లా బిల్డ్ చేసుకోవాలి. ఎన్ ఫర్ నైబర్స్, ఇట్లా బిల్డ్ చేసుకోవాలి. డి ఫర్ డాక్టర్స్, అంటే హాస్పిటలైజేషన్ సంబంధించిన లిస్ట్ మొత్తం డాక్టర్స్ అనే కాలంలో మనం నింపుకోవాలి. తర్వాత వెరీ పవర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. ఈ స్ట్రేంజర్స్ అనేది లిస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే కనుక, మీరు టీ సెంటర్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతున్నప్పుడు ఒక వ్యక్తి టీ కప్ తీసుకొని తప్పున మీకు కలిగారు అనుకోండి, మీరు వదిలేదు తింగాని
ఆయన మీకు స్ట్రేంజర్. తర్వాత మీరు టిఫిన్ చేస్తున్నారు, ఒక టేబుల్ పైన ఏదో చట్నీ ఉంది, అతని టేబుల్ పైన లేదు. బ్రదర్ కొంచెం ఆ చట్నీ ఇవ్వ ఇక్కడ అంటే ఆయన కూడా మన ప్రాస్పెక్టే. సో నేను ఎవరిని వదలను, ఎందుకనంటే కనుక ఇది ఒక ఆపర్చునిటీ. నా దగ్గర తిరుపతి ప్రసాదం ఉందండి, నా దగ్గర ప్రసాదం ఉంది, నేను అందరికి ఇచ్చుకుంటూ పోతా అన్న. నాకు షుగర్ ఉందంటే నేను ఏం చేయలేను. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేనేమంటానంటే ఇదే అవకాశం మనం 10 మందికి చూపిస్తాం. చుట్టాలు పక్కాలు 2 రోజులు అవుతారు, 1 నెల 2 నెలలు అవుతారు, కానీ స్ట్రేంజర్స్ ఈ లైఫ్ ఉన్నంత వరకు స్ట్రేంజర్ దొరుకుతూనే ఉంటారు. స్ట్రేంజర్తో బిజినెస్ పెద్దదవుతుంది. ఎందుకంటే మన రిలేషన్ వస్తాడు, మనల్ని చూస్తాడు, కానీ స్ట్రేంజర్ వస్తాడు, బిజినెస్ని చూస్తాడు. అందుకే స్ట్రేంజర్తో బిజినెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బయట ప్రాస్పెక్టింగ్ చేయండి. ప్రాస్పెక్టింగ్ మీన్స్ ఏంటి? ఇప్పుడు నేను ఒక టీ సెంటర్ దగ్గర పోతున్నా, టీ తాగుతున్న పక్కన ఉన్నప్పుడు నేను వేరే వ్యక్తిని అడుగుతా, టీ చాలా బాగుంది కదా బ్రదర్. ఏమంటాడు ఆయన? బాగాలేదు బాగుంటాడా? అవును బ్రదర్, నిజంగా చాలా బాగుంది. బై నా పేరు శ్రీనివాస్ రెడ్డిమాను, నేను చంపాపేటలో ఉంటా, మీ గురించి తెలుసుకోవచ్చా? యా, నా పేరు కూడా సో అండ్ సో, నేను కూడా పలానా దగ్గర ఉన్నా, నేను పలానా జాబ్ చేస్తున్నా. అవునా, నైస్ టు మీట్ యూ బ్రదర్. సో నేను ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ నా దగ్గర ఉంది. సో పార్ట్నర్స్ గురించి నేను సెర్చ్ చేస్తున్నా, సో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ గురించి నేను సెర్చ్ చేస్తున్నా. సో నా బిజినెస్కి ఎందుకో మీకు యూజ్ అవుతారని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ మనం చెక్ చేసుకుందాం, ఒకసారి మనం కలుద్దాం. నా దగ్గర వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, కలుద్దాం. నచ్చింది, మన ఇద్దరం మన అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్దాం. ఒకవేళ నచ్చలేదు, నీ పని నీకుంది, నా పని నాకుంది, దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్ అన్నప్పుడు ఆయన ఏమంటాడు? హలో ఏమంటాడు ఆయన? తీసుకుంటారా? మీరు షేక్ హ్యాండ్ ఏమైనా చేయి దొరుకుతారా? అవునా కదా? సో మనం అంటే ఆ విధంగా మీరు ప్రాస్పెక్ట్ చేసుకుంటూ పోవాలి. లుక్ లైక్ ఎనీ ప్లేస్ ఎనీవే, ఎక్కడైనా సరే మీరు ప్రాస్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ విధంగా ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటే 100%గా మనం సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏదైతే ఉందో లిస్ట్ అంతా బిల్డ్ అయిపోయింది. తర్వాత వాళ్ళని హౌ టు కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, అంటే ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వైట్ చేయాలి అనేది చాలామందికి పెద్ద టాస్క్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో పెద్ద టాస్క్ ఇదే. శంకర్ డాడీకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎట్లా ఇన్వైట్ చేయాలి, ఎట్లా కాంటాక్ట్ చేయాలి? చాలామందికి, ఎంతమందికి ఇది క్లారిటీ ఉంది? సార్ నో లేదంటే నేను క్లారిటీ ఇస్తాను. ఎంతమందికి క్లారిటీ ఉంది? సో ఎగ్జాంపుల్ నేనే ఒక వ్యక్తిని ఇన్వైట్ చేస్తాను. ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతూ చూద్దాం. ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. భాను గారు, గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇప్పుడు భానుతేజ గారు ఎక్స్ టెలికామ్ ఇంజనీర్. సో ఈయన ముంబైలో వర్క్ చేసి వచ్చినారు. పార్ట్ టైంగా మన బిజినెస్ని ఇప్పుడు బై కెరీర్గా తీసుకుంటున్నారు. సో ఈరోజు ఈ వెస్టీజ్లోకి ఇతను రావడానికి నాకు ఒక ప్రాస్పెక్టర్. సో ఈయన ఏ విధంగా బిజినెస్లో వచ్చినాడో ఇతనే చెప్పిన మాటల్లో జస్ట్ 1 minute క్లోజ్ చేస్తాడు. వీళ్ళని ఓకే, గ్రేట్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి భానుతేజ, నేను ఒక ఎక్స్ టెలికామ్ ఇంజనీర్ని. నాకు వచ్చేసి నేను చంపాపేటలో ఉండేవాడిని. నేను బీటెక్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా వచ్చేసి వీళ్ళు ఇంటర్నెట్ షాప్ ఉంటుంది, వీళ్ళ బ్రదర్ వాళ్ళది. ఇక్కడ నాకు ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి అక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఏమైందంటే, ఏం చేస్తారు బ్రదర్కి అడిగాడు సార్. అడిగినప్పుడు జస్ట్ సో నేమ్ ఇట్లా నేను బీటెక్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ కోసం వచ్చానని చెప్పాను. అప్పుడు ప్రాజెక్ట్లో బై ద వే నేను శ్రీనివాస్ వడ్డేమాను, సో ఇట్లా పార్ట్ టైం ఆపర్చునిటీ నాగలని చెప్పినప్పుడు విజిటింగ్ కార్డ్ షేర్ చేశాడు. తర్వాత కలిసాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా రావడం జరిగింది బిజినెస్లోకి. చాలా మంచి అవకాశం అనిపించింది, కంటిన్యూ చేశాను. ఆ తర్వాత నేను జాబ్కి వెళ్ళడం జరిగింది. జాబ్కి వెళ్ళినప్పుడు కూడా అవకాశాన్ని నేను ఏంటంటే, మనం క్యాజువల్గా నేను జాబ్లో ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదు. సార్ నాకు కంటిన్యూ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఏం చేశాను, కొంచెం ఫ్రెండ్షిప్లో కనెక్ట్ అయిపోయిన తర్వాత బ్లాక్ చేశాను 6 months. బ్లాక్ చేసినాక సార్ చెక్కప్పటికే 1 lakh దాటిపోయింది 6 monthsలోనే. నాకు ఒక రోజు జాబ్ అనేది పోయింది పాండమిక్లో. పోయిన తర్వాత ఆ సిచ్యువేషన్లో చూసి మళ్ళీ అన్బ్లాక్ చేసి ఇంటికి వెళ్ళి చూసుకుంటే 1 lakh దాటి 1,20,000 వెళ్ళిపోతుంది. అప్పటికే ఇంకా మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఇట్లా ఏంటి అని అంటే, ఈ అవకాశం నీకు ముందు చెప్పినా నువ్వు వినియోగించుకోలేదు, ఇప్పుడు ఇలా ఉంది అని అంటే మళ్ళీ వచ్చి కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ. సో నాకు ఒక రోడ్ పైన ఒక ఇంటర్నెట్ షాప్లో కలిసిన వ్యక్తి, అతను ఒక జిరాక్స్ తీసుకోవడానికి వచ్చిండు. ఆడ అదృష్టం ఏంటంటే ఆ జిరాక్స్ షాప్ మనదే. సో బయట పోయి నిలబడినప్పుడు అతను నాకు బయటకు వచ్చిండు. ఏం బ్రదర్ కాగితాలేం లెసపట్టుకున్నావు అని అడిగాను. బీటెక్ ఇదేంటి ప్రాజెక్ట్ వర్క్ అది ఇది అన్నాడు అన్నట్టు. థ్యాంక్ యూ గాడ్ అన్న. ఎందుకు అన్నాడు? ఇట్లాంటి ప్రాజెక్ట్ వర్కులు నాకేం లేవని చెప్పిన.
అంటే ఏం చేస్తారు మీరు అని అడిగాడు. బిజినెస్ చేస్తా అని చెప్పిన. అంటే అదేం బిజినెస్ అన్నాడు. రోడ్డు మీద మాట్లాడడం బ్రదర్, నేను ఇగో నా కార్డు, నేను చాలా బిజీ ఉంటా, సాయంత్రం ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పిన. ఆ విజిటింగ్ కార్డు తీసుకొని వారంలో దొరకలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఒక 10-20 సార్లు ఫోన్ చేసినారు. ఆ తర్వాత ఒకరోజు కూర్చొని ఈ బిజినెస్ గురించి క్లారిటీ ఇస్తే ఈరోజు సిల్వర్ డైరెక్టర్, ఆయన చెక్ 30,000. సో అంటే ఇప్పుడు రిలేషన్లో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మావాడేలే అనే ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకు భావన ఉంటుంది. కానీ ఒక స్ట్రేంజర్ ఏం చేస్తారంటే నన్ను చూడడు, నా వెనకాల ఉన్న ఆపర్చునిటీని చూస్తాడు. ఎస్ సార్ నో? అందుకే చుట్టాలు చూసుకుంటూ పోతారు. ఇప్పుడు ఏదైనా మీరు ఒక షాప్ పెట్టినారండి, ఒక కిరాణా షాపు, బేకరీ ఏదో పెట్టినారు. చుట్టాలు వస్తే ఎక్కువ నడుస్తుందా, బయట స్ట్రేంజర్ వస్తే నడుస్తుందా? ఎందుకు? చుట్టాలు వచ్చినాక ఏముంది, సున్నాలు పెట్టిపోతారంటారా? నిజమే కదా జరిగేది. సో స్ట్రేంజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ విధంగా అంటే మీరు ప్రాస్పెక్టింగ్ అనేది ఒక ప్యాషన్ లెక్క చేయండి. నేను ఏడన్నా పోండి, నేను డిమార్ట్ అని ఏదైనా వస్తువులు తీసుకోవడానికి పోతా, షాపింగ్ పోతా, నేను ఎక్కడ పోయినా నా టార్గెట్ ఏముంటుందంటే ఈరోజు ఒక 10 మంది కొత్త వ్యక్తులను కలవాలి, 10 విజిటింగ్ కార్డ్స్ నేను ఇచ్చి రావాలన్న ఆలోచనతోనే పోతా. ఇంకోటి దేవుడికి అదే దండం పెడతాను, థ్యాంక్ యూ గాడ్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినావు. సో కానీ నేను ఎవరికి ఆపర్చునిటీ చెప్పినా వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అర్థమయ్యేటట్టు చూడండి. నేను ఏ ఇంట్లో అడుగు పెట్టినా వాళ్ళ ఇంట్లో ఒక 50,000 ఇన్కమ్ వచ్చేటట్టు చూడు దేవుడు అంటున్నాను. బాగుంటుంది కదా? సో అట్లా 1-2 వెళ్ళిపోయినా ఈరోజు 24,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇంత పెద్ద సక్సెస్ అనేది మనం ముందుకు తీసుకొని పోతున్నాం. ఇదంతా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఆర్గనైజేషన్ క్రెడిట్, తర్వాత మన అప్లైన్ ఏదైతే సపోర్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా మనము ఏమంటారు కాంటాక్టింగ్ చేయాలి. తర్వాత ఇన్వైట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఇన్వైట్ అని ఈ ఇన్వైటింగ్ అనేది చాలామంది ఏమంటారు అంటే ఏముంది పిలవాలి అంతే కదా అంటారు. అంతే పిలువన్నాం అనుకో, ఏం లేదు ఇక్కడ ఈ ఎంజాల వెస్టీ స్టోర్ ఉంది, జరొచ్చుకో 5 నిమిషాలు. శ్రీనివాస్ సార్ అంటే ఆయన ఒక ఆయన వచ్చిండు, జరొచ్చుకో నువ్వు అంటాడు. ఆయన వస్తాడు, మీద చూస్తాడు, రైట్ మా వస్తాను నేను ఇంకా అంటాడు. అరే వచ్చిపో అన్నావు కదా, వచ్చిపోతున్నా, షాప్ అంతా ఓపెన్ చేసి పెట్టి వచ్చిన. నిజమేనా? ఇది ఇన్విటేషన్ అని అంటే అది బిస్కెట్ అయిపోతుంది ఇన్విటేషన్. సో ఒక ప్రణాళిక, ఏమంటారు ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి మీరు చేయాలా, ఒక టైం తీసుకోవాలా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ అతను సాఫ్ట్వేర్, ఇంకా ఫర్దర్ ఏదైనా జాబ్ ఉంది. సో నేనే ఫ్రెండ్ ఎక్కడ అందరు బాగున్నారా, ఫస్ట్ మాట్లాడేటప్పుడు చాలామంది ఏంటంటే మాట్లాడంలోనే బిజినెస్ గురించి మాట్లాడేస్తాం. చాలా తప్పు, చాలా రాంగ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తితో మీరు ఫోన్ మాట్లాడినా ఫ్యామిలీ గురించి అడగండి, రిలేషన్ బిల్డ్ చేయండి. రిలేషన్ని బిల్డ్ చేసిన తర్వాత లాస్ట్ చివరిలో బిజినెస్ గురించి మాట్లాడండి. బిజినెస్ ఎట్లుంది అన్నావు అనుకోని, ఎంత కమర్షియల్ రా పోయి బిజినెస్ అంటాడు, పెట్టేశాడు. ఏ పరిస్థితిలో ఉన్నో తెలుసుకోడు అంటారా అన్నారా? సో ఫ్రెండ్ అవర్ యూ, బాగున్నారా, అమ్మ వాళ్ళు బాగున్నారా, ఫ్యామిలీ బాగున్నారా, ఎట్లా నడుస్తుంది, లైఫ్ ఎట్లా ఉంది, ఇవన్నీ అడిగిన తర్వాత ఎస్ డియర్ మరి మన బిజినెస్ పరిస్థితి ఏంటి, ఎట్లా పోదాం ముందుకి అన్నప్పుడు కదా క్లారిటీ వచ్చేది. సో ఫోన్ ఎత్తగానే ఈరోజు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎవరిని కలుస్తావు, ఎన్ని ప్లాన్ చెప్తావు అంటే సార్ నేను బిజీగా ఉన్న ఫోన్ పెట్టేసా అంటాడు మనోడు. అవునా కదా? సో మనం యథా రాజ్యం తదా ప్రజ, రాజ్యంలో రాజు ఏ విధంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. అందుకని సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఇన్వైట్ చేసే పద్ధతిలో మనం అదే మాట్లాడాలి. ఏ బాగున్నారు, హౌ ఆర్ యూ, ఫ్యామిలీ బాగున్నారా, అమ్మ వాళ్ళు బాగున్నారా, అంత తర్వాత మరి ఎట్లుంది మీ జాబ్ లైఫ్, ఎట్లుంది ఇన్కమ్ ఎట్లా ఉంది, మరి మీకు సరిపోతుందా. సో మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇదే లైఫ్ ఇట్లే మెయింటైన్ చేద్దాం అనుకుంటారా? సో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఆపర్చునిటీ వస్తే మీరు తీసుకోవడానికి ఏమైనా రెడీ ఉన్నారా? ఎస్, ఎవరైనా వద్దనుకోరు. ఎసార్నో ఇప్పుడు 1,00,000 కోటి రూపాయలు ఉన్నోడికి 10,000 ఇస్తున్నట్టు వద్దంటారా? ఏముండదు అట్లా. సో అవును బ్రదర్, సో వండర్ఫుల్ ఆపర్చునిటీ, అయితే నాకు కూడా ఆపర్చునిటీ గురించి సెర్చ్ చేస్తున్నా. సార్ మీ దగ్గర ఏముంది? సో ఇది ఇట్లా మనం మాట్లాడుకోవడానికి ఫోన్లో కాదు, ఒక పెన్ను పేపర్ అవసరం ఉంటుంది. ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీ ఇంటికి నన్ను రమ్మంటారా, మా ఇంటికి మీరు వస్తారా, ఛాయ్ తాగుతూ పెన్ను పేపర్తో మాట్లాడుకుందాం అని అంటే అతను ఖచ్చితంగా రమ్మంటాడా? రమ్మడం ఒకటి, లేదా నేనే వస్తున్నా అని చెప్పడం ఒకటి. జరుగుతుందా? అపాయింట్మెంట్ ఫిక్స్ అయినప్పుడు మనం ఏం చెప్తామంటే మనం ఎదుటి వ్యక్తిని అడుగుతాం, మరి ఎప్పుడు కలుద్దాం సార్ అంటాం. అప్పుడు ఆయన అంటాడు రేపు, వారం, 2 నెలల తర్వాత కలుద్దాం పో అంటాడు. అంతేనే కదా? సో ఇప్పుడు నువ్వు కత్తి వాళ్ళకి ఇచ్చి నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? సార్ నేను రేపు ఎల్లుండి 2 రోజులలోనే మనం మీట్ అవుదాం, మీకు ఎప్పుడు టైం ఉంటుంది, ఏ రోజు, రేపా ఎల్లుండా, ఆవులని నేను ఉన్నాను. సో ఈ 24 or 48 అవర్స్లోనే మీరు టైం బుక్ చేయాలి. ఆ టైంలోనే వాళ్ళకి ప్లాన్ కంప్లీట్ చేయాలి. లేదు
అప్పుడు ఏమైపోతుందంటే మీరు ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోరు, అతను ఏదో పరిచయం అవుతారు, విజిటింగ్ కార్డు ఇస్తారు, సార్ అంటే నెల రోజుల తర్వాత ఫోన్ చేస్తాం, సార్ ఆ రోజు బట్టల షాప్లో కలిసినాం కదా సార్, బట్టల షాప్లో కలిసినాం, నేను మీ తెల్ల చొక్క వేసుకున్నాను, నేను ఎర్ర చొక్క వేసుకున్నా, ఏ చొక్కలు ఏంద్రా పోయి ఏం నీళ్ళు అంటే, ఎందుకంటే మర్చిపోతాడు 2 నెలలు, వారంలో గుర్తుండేదే కష్టం, 2 నెలలు గుర్తుండదు ఎవరికి. సో కాబట్టి అదేదో 24 hours 48 hours మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అతనికి వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు ఈజీగా మూవ్ అవుతారు, ఆ రిలేషన్ అట్లే బిల్డ్ అవుతుంది, బిజినెస్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది, అతను కూడా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అవునా కదా? సో మరి అపాయింట్మెంట్స్ ఇట్లే బుక్ చేద్దామా? 24 hours 48 hours అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాం, ఖచ్చితంగా ఆ ప్లాన్ కంప్లీట్ చేద్దాం. ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్లాన్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని పోతున్నామో తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉందో, షో ద బిజినెస్ ప్రజెంటేషన్, షో ద ప్లాన్. అంటే ఈ బిజినెస్ గురించి చూపించడం, ఈ బిజినెస్ గురించి చెప్పడం. మరి ప్లాన్ అంటున్నాం, ఇక్కడ ఈ ప్లాన్ ఎంతసేపు చెప్పాలి? మరి చాలామంది అంటారు, నేను రీసెంట్గా ఒక స్టోర్లో కూర్చున్న, ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయలు నా దగ్గర అమౌంట్ ఉంది, పీవీ అమౌంట్. నాకు 3 hours అయింది ఆ రోజు టైం. నేను ఒక 2 మన ఫ్రెండ్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మేము ఒక 3 hours మేము ఒక 1000 పీవీ కంప్లీట్ చేసి 2 కార్లు నింపేస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళకంటే ముందు ఒక వ్యక్తి ప్లాన్ చెప్తున్నాడు, మేము 1000 పీవీ కంప్లీట్ చేసుకొని 3 hours గడిచిపోయింది, కార్లు నింపుకున్నా కూడా ఆయన ప్లాన్ అయిపోలే. నేను కన్ఫామ్గా చెప్తాను, మీకు దండం పెట్టి గట్లా ఎవరైనా చెప్పేటోళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా బంద్ చేయండి. వెస్టీజ్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది జస్ట్ 15 minutes to 20 minutes అయిపోవాలి. ఎంత? 15 to 20 minutes ప్లాన్ కంప్లీట్ అయిపోవాలి. అంతకు మించి మీకు దండం పెడతాను, అంతకు మించి పైపోవద్దు. ఎందుకనంటే ఒక సినిమాలో ఉంటుంది చూడు, ఒక జోలు పెడుతుంటే సుత్తి వీరభద్రరావు మాట్లాడుతుంటాడు, ఈ మనిషి ఉంటాడు, వాడు చచ్చిపోతాడు, నెలలైతే ఈ బొక్కలు అవుతాడు, అస్థి పంజరం అయినా వీడు విడిచిపెట్టాడు. వాడు ఏమనుకుంటాడంటే దేవుడు ఆయన బంద్ చెప్పి నేను పోతాను వాడు అనుకుంటాడు. దండం పెడతారు చాలామంది. ఏ ఇంట్లోకి మీరు వెళ్ళినా మినిమం మ్యాక్సిమం ఒక 1/2 hour కంటే ఎక్కువ ఉండొద్దు. ఎందుకనంటే అరే ఇట్లా వచ్చి ఇట్లా పోయినారు, అరే బిజినెస్ ఎంత ఈజీ ఉంది అనే విధంగానే ఉండాలి. తప్పిస్తే ఇంకా దేవుడా నీ పబ్బతి పడుతున్నా, నేను ఎప్పుడు పోతున్నా చెప్పి డోర్ వేసుకుంటా అనే పరిస్థితిలో మనం ఉంటుంది. రైటా అన్న? మరి మనం కూడా యాస్ట్ వస్తుందా రాదా కొన్ని సందర్భాల్లో? సరే నువ్వు చెప్పేదేందో యాస్ట్ వచ్చింది అనుకో, వాళ్ళ బిజినెస్ని కాన్సన్ట్రేషన్ చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఖచ్చితంగా 15 to 20 minutes కంప్లీట్ చేయాలి. ఒక 10 to 12 minutes అనేది ప్లాన్ చెప్పాలి, ఒక 5 minutes డెమోస్ చేయాలి, మిగతా ఒక 5 minutes సక్సెస్ ప్రొఫైల్ చూపించాలి. బస్, అంతకు మించిన అవసరం లేదు. పుట్టిన పిల్లోడికి బిర్యానీ తినిపించలేము. ఎసార్ నో? పాలే దాపుతాం. నేను కూడా మీకు అదే చెప్తున్నా, పుట్టినోళ్ళకి మనం బిర్యానీ పెట్టొద్దు, పురిట్లనే పంపిస్తారా అనొద్దు అన్నమాట. కానీ అవునా కదా? నువ్వు 2 గంటలు ఫస్ట్ టైం కలిసినప్పుడు అతను బిజినెస్లో వస్తాడా? సార్ బిజినెస్ మంచిగా ఉంది కానీ నువ్వు మంచిగా లేవు అంటాడు ఆయన. అంతే, నువ్వు మంచిగా అని చెప్పేసాడు డైరెక్ట్. సో కాబట్టి బిజినెస్ కాదు సార్, ఫస్ట్ నువ్వే బాగున్నావు ఆ మనిషి, ఆ తర్వాత బిజినెస్ వైపు మలుతాడు, మన బిజినెస్ని ఏకదమ్ దుమ్ము లేపుకొని వెళ్ళిపోతాడు. సో ప్లాన్ అయిపోయింది. ప్లాన్ అయిపోయిన తర్వాత చాలామంది చేసే పని ఇంకొక చిన్న మిస్టేక్ ఉంది. అదేమంటారంటే, మీరు ఆలోచించుకోరు సార్, ఆలోచించుకోరు, టైం తీసుకోరు, వారం ఆలోచించుకుంటారా? ఆలోచించుకొని నాకు ఏదో ఒకటి చెప్పారు. ఆయన చించుతాడు పోతాడు, మళ్ళీ ఉన్నాడు, చించి పోతాడు కానీ ఉన్నాడు. ఎందుకనంటే ఈ బిజినెస్ ఇప్పుడు విన్నాడు, ఇనుము అనేది ఉంది కదా, ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది కదా, ఐరన్ని ఒకవేళ వంచాలంటే ఏం చేయాలి? హలో, హీట్ చేయాలి, కాక పెట్టాలి. ఎంత కాక పెడతావు అంత తొందరగా వంగుతుంది. ఎసార్నో? ఒకవేళ ఇప్పుడు కాక పెట్టి నేను రేపు వంచుతా అంటే 2 మనుషులు కూలీలను పెట్టాలి. ఎసార్నో? అవునే కదా? సో ఒక వ్యక్తికి ఒక ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 24 hours 48 hours ఉండదు. హలో, ఉండదు. అప్పుడు అతను 1 week తర్వాత ఏమంటాడంటే, అతను సార్ 1 week అయింది, మొన్న మీ ఇంటికి వచ్చాను కదా, నేను మీకు వెస్టీజ్ గురించి ఆపర్చునిటీ గురించి చెప్పాను కదా. వెస్టీజా? అవునవును, అప్పుడు ఏదో చెప్పినట్టు. ఏంది అంటాడు ఆయన. అదే సార్ బిజినెస్ అనగా, బిజినెస్ అనుకున్నాం కానీ ఇంకా మా వాళ్ళతో ఆలోచన చేయలేవా? ఆలోచన చేసినాక నీకు చెప్తాను. ఇంకా ఆలోచన చేయడు, మనకి చెప్పాడు. మనం చేస్తే 2 రూపాయలు ఫోన్ దానికి తప్పిస్తే ఇంకేముండదు. అదే మీరు 24 to 48 hours ప్లాన్ చేసేసి అతన్ని నెక్స్ట్
ఏమనాలి, ప్లాన్ కంప్లీట్ అవగానే గెట్ స్టార్టెడ్ అనే ఒక దానికి వెళ్ళాలి. గెట్ స్టార్టెడ్ అనేది మనకు 7th వన్, గెట్ స్టార్టెడ్. ఈ గెట్ స్టార్టెడ్ అనేది ఏంటంటే ప్లాన్ కంప్లీట్ అయిపోయింది, మనం ఎస్ టెక్నిక్ అనేది వాడాలి. అక్కడ ఏం వాడాలి? ఎస్ టెక్నిక్. సార్ ప్రొడక్ట్ సూపర్ ఉన్నాయి కదా, ఏమంటారు? సార్ ప్రొడక్ట్ ఎట్లున్నాయి సార్? క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రొడక్ట్ ఎట్లున్నాయి సార్? ఉన్నాయి ఉన్నాయి సార్. ప్రొడక్ట్ సూపర్ ఉన్నాయి కదా సార్ అంటే నిజంగా బాబు సూపర్ ఉన్నాయి సార్. బిజినెస్ ఏకదమ్ ఉంది కదా సార్, ఎక్స్ట్రాడినరీ ఉంది కదా సార్. మా బిజినెస్ ఎట్లుంది? ఇది ఏడ చేంజ్ చేసుకోవడం వల్ల మీ దగ్గరే ఉంటుంది, ఏది మాట్లాడాలన్నా మీ దగ్గరే ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నారు పెద్దలు, సార్ నో? మరి మంచిగా మాట్లాడాలా లేదా? మంచిగా మంచిగానే మాట్లాడతాం, కానీ కొన్ని టెక్నిక్స్తో మాట్లాడగలగాలి. ఒక వ్యక్తి దగ్గర పోయినప్పుడు, ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగానే మనం పోయి బిజినెస్ స్టార్ట్ చేయొద్దు, పోగానే ప్లాన్ స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ ఒక 5 నిమిషాలు మీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వాల్ పెయింటింగ్ ఉంది, వాళ్ళు ఏవో భలే ఉంది సరే వాల్ పెయింటింగ్ అనాలి. తర్వాత ఏదైనా ఒక వస్తువు ఉంటే పొగడాలి. అట్లా అని చెప్పి పొగడలేని వాటికి పొగడొద్దు, మన వేరే ఏదు. సో ఏదైనా ఒక వస్తువు మీకు నచ్చినప్పుడు సరే ఇది భలే బ్యూటిఫుల్ అనిపించింది, నాకు చాలా చాలా నచ్చింది, ఒకవేళ నేను కూడా ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇదైతే పెట్టుకుంటా సార్ కంపల్సరీ అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫైడ్, అప్ప ఇంత మంచి మాట అన్నారా బాబు అని ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో ఇంకా తొందరగా రిలేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కానీ మీరు మంచిగా లేని మంచుకుని అని పోడీరు అనుకో, నువ్వు ఓ బాబు ఫస్ట్ అంటారు కాబట్టి అట్లా చేయొద్దు, అవునా కదా? సో అంతే, అంటే అట్లా మనం చేసుకుంటూ పోవాలా. సో తర్వాత గెట్ స్టార్టెడ్ మీన్స్ ఏంటంటే ఎస్ టెక్నిక్ వాడుకుంటూ, సార్ బిజినెస్ అయితే వండర్ఫుల్ ఉంది కదా సార్ అంటే వండర్ఫుల్ ఉందమ్మా అంటే, సార్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెస్టీజ్లో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వెస్టీజ్లో సభ్యత్వం తీసుకోవాలి, ఐడి తీసుకోవాలంటే సార్ ఒక ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఎనీ ఐడి ప్రూఫ్, ఏ ఐడి ప్రూఫ్ ఉంది సార్ మీ దగ్గర అని అడగాలి. ఏదో ఒకటి లేకుండా ఒక వ్యక్తి బయటకు వస్తాడా? హలో, బయటకు వస్తాడా? సార్ ఆధార్ కార్డు ఉందా సార్ అంటే ఏమంటాడు? లేదు అది ఇంటికాడు పెరుగులు అంటే మళ్ళీ లేదండి అంటాడు. ఆధార్ ఉందా, ఓటర్ ఐడి ఉందా, ఇంకేదుందా అంటే ఏదో ఒకటి ఇస్తాడుగా, ఏదో ఒకటి ఇస్తాడు. ఆధార్ కార్డు తీసుకోవాలా, 2 ఫోటోలు దండ కొట్టుకోవాలి. సార్ కంగ్రాచులేషన్, వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అని చెప్పాలి. అప్పుడు ఆయన పరిశాన్ అయిపోతాడు. ఏంది అయిపోయిందన్న పని, నేను అప్పుడే లాగిన్ అయిపోయినా. ఇంత సింపుల్ ఆ వెస్టీజ్ చేయడం, మరి అమ్మా ఇంత ఈజీ ఉంటుందా బిజినెస్ చేయడం అనే ఒక ఆలోచన ఆయనకు వస్తుంది. మనం సింపుల్ వేగా తీసుకోవాలి సార్ నో, అవునా కదా? సో ఆధార్ కార్డు ఉందా సార్ అంటే లేదంటాడు. మీరు ఆలోచించుకోండి సార్ అన్నవానికి ఒక కథం పోయిందా ఏమన్నా అడిగా. సో కాబట్టి ఆ టెక్నిక్ వాడుకుంటూ లాగిన్ చేద్దాం. లాగిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ప్రొడక్ట్ చూపించడం స్టార్ట్ చేయాలి. సార్ మనం ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి, మన ఐడి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మనం కొంత ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంది. ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం సార్ అని చెప్పి మాట్లాడాలి. తర్వాత చివరి నుంచి రావాలా, ఫ్రంట్ నుంచి పోవద్దు ఎప్పుడు కూడా. క్యాటలాగ్, ఎనీ క్యాటలాగ్ ప్లీజ్ తొందరగా ఇవ్వండి క్యాటలాగ్. ఇప్పుడు మన ఎస్ సో ఇప్పుడు క్యాటలాగ్ ఉంది, థ్యాంక్ యూ. ఈ క్యాటలాగ్ ఉంది, చాలామంది మనం ఏం చేస్తున్నాం అంటే ఈ క్యాటలాగ్ మొదటి నుంచి చూపించి ఏం చెప్తున్నాం అంటే, ఇగో ఇది వాటర్ ప్యూరిఫైరు, ఎన్ని పైసలు? 30,000. వద్దు మాతో కాదు బిజినెస్ అంటే. ఎందుకనంటే ఇది ఆయనకు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది అవసరం ఉంటుందా ఉండదా? నూనె వాడని ఇల్లుందా? వాడతారా లేదా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు బ్యూటీ ప్రోడక్ట్, హోమ్ ప్రోడక్ట్, పర్సనల్ ప్రోడక్ట్, అన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మన దగ్గర వెరీ 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 ఫెనామినల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ మగ్ ఉంది, తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ హోమ్ కేర్ నుంచి ముందుకు పోయే లోపల ఇక్కడ మనకి ఎంతైతే ఆల్మోస్ట్ 2,500 ప్రొడక్ట్ అవుతుందా కదా? అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, నువ్వు ఇవే కొనాలని, నువ్వు ఇంతే కొనాలని మనం ఎవరికి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్ని కనుక ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఆ కోర్ని కనుక ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చాలా తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ కోర్ అనేది నెక్స్ట్ టాపిక్లో కవర్ అవుతుంది. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. 8th వన్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్ అంటే కౌన్సిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో డౌట్ ఉంటే మ్యాథ్స్ సార్ని అడిగితే చెప్తాడా? ఎవరిని అడగాలి? ఇంగ్లీష్ సార్ని అడగాలి.
కాదు పోయి నేను మ్యాథ్స్ సార్ని అడుగుతా అంటే A+B హోల్స్కోర్ సూత్రం మొత్తం నేర్పిస్తాడు. అంతే కదా మరి. నీకు ఇంగ్లీష్లో డౌట్ ఉన్నప్పుడు మ్యాథ్స్ని అడిగితే ఏం చెప్తారు? మీకు ప్రాబ్లం వెస్టీజ్లో ఉంది, ఎవరిని అడగాలి? మిమ్మల్ని ఎవరైతే బిజినెస్లో ఇన్వైట్ చేసినారో, ఎవరైతే బిజినెస్లో వెరీ సక్సెస్ఫుల్ లెవెల్లో ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు మీకు క్లారిటీ ఇస్తారు. ఒకవేళ మీకు వెస్టీజ్లో డౌట్ వచ్చింది, మీ ఇంటి పక్కల ఆయన అడిగితే ఏ ఊకపోరా ఆయనకి ఇవ్వలేదు, నీకు సపడాడు ఒక జాబ్ వేసుకోపోయింది నేను. సార్ నో అంతేనా కదా? సో అందుకే ఇమీడియట్గా మీ అప్లై కౌన్సిలింగ్ అనేది ప్రతి నెల నేను ఏం చేయాలి అని ఫస్ట్ వీక్లో, నేను ఇంకా ఏం చేసుకొని నా పిన్ను నేను సెట్ చేసుకోవాలి అని లాస్ట్ వీక్లో, అట్లీస్ట్ ఒక 2 times అయినా సరే మీ ఇమీడియట్ అప్లై దగ్గర కూర్చొని మీరు కౌన్సిలింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సార్ ఈ మంత్ నా బిజినెస్ ఎట్లయితుంది, నేను ఏం చేస్తే నేను ముందుకు పోతా, నేను ఏ విధంగా నేను వర్క్ చేయాలి అనేది ఖచ్చితంగా ఎవ్రీ టైం మనం అప్లై దగ్గర చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ లెవెల్కి మీ అప్లై మిమ్మల్ని తీసుకోవడానికి ఆయన మీకు ఆ విధంగా మీకు ఏదైతే రూట్ మ్యాప్ ఇస్తారు, ఆ రూట్ మ్యాప్ని పట్టుకొని మనం ఈజీగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లై చేద్దామా? మరి మన అప్లైతో టచ్లు ఉందామా? కౌన్సిలింగ్ తీసుకుందామా? ఖచ్చితంగా మీరు స్టార్లు అవుతారు, డైమండ్లు అవుతారు, క్రౌన్లు అవుతారు. సో నెక్స్ట్ వన్ మనకు అకౌంటబిలిటీ. సపోర్ట్లు కొట్టవద్దు, టైం లేదు నాకు కూడా. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్ ఏదైతుందో అకౌంటబిలిటీ. వాట్ ఈజ్ అకౌంటబిలిటీ? 10,000 ఇస్తే 5,000 అక్కడ, 5,000 ఇక్కడనా? అకౌంటబిలిటీ మీన్స్ ఏంటంటే ఏమంటారు, ఒక విద్యార్థి బుద్ధి, ఆల్వేస్ ఏమంటారు లెర్నింగ్ మోడ్ అనొచ్చు. తర్వాత ఏమంటారు నియమ నిబంధనలు కట్టుబడి అనొచ్చు. అరే ఈ పర్సన్ వెరీ అకౌంటబుల్ పర్సన్ అంటమ్మా, అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఈయన అన్నట్టు. అంటే అకౌంటబిలిటీగా ఉండాలి మనం. అంటే ట్రాన్స్పరెంట్, నువ్వు మాకు ఏదైనా చెప్పినా మేము చూసినా అదే విధంగా ఉన్నప్పుడే నీకు రిజల్ట్ అనేది 100% రావడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఒకవేళ ఎదుటి వ్యక్తి ఎవరైతే నీ అప్లై ఉన్నారో ఆయనకు ఉన్నాయి లేని అని చెప్పినావు అనుకో, ఆయన నీకు ఇచ్చే కౌన్సిలింగ్ అనేది ఏమైతే అంటే దారి తప్పిపోతుంది. దానివల్ల నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఏమంటున్నానంటే ఏదన్నా ఉండని అంటే ఈ బిజినెస్ లోపల డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తీసుకోవద్దు. మా అప్లైనేగా, మా అప్లైన్ 2 లక్షలు వస్తున్నాయి, ఓ 50,000 ఇస్తే ఏ రాసారు 50,000 ఇస్తాం కానీ నువ్వు మళ్ళీ కనబడతావా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఒక అప్లైన్లో ఒక డౌన్లైన్ ఉండు, డౌన్లైన్ మస్తు ఇబ్బందులలో ఉన్నాడు. అప్లైన్ ఏం చేసిన 5,000 రూపాయలు ఇచ్చిన అర్జెంట్ ఉందంటే ఈ డౌన్లైన్ తీసుకుపోయిండు, ఎవరైతే అప్పులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. సరే సార్ నేను 10 రోజులు ఇస్తా సార్ నీ పైసలు అని చెప్పిండు. తర్వాత వారం పోయింది, 10 రోజులు పోయింది, 20 రోజులు పోయింది, 4 రోజులు అయింది. ఈ అప్లైన్ ఏం చేస్తుందంటే ఈ పైసలు అడగని ఇంకా ఫోన్ చేస్తలేడు. ఏమైంది పోయి నీ బిజినెస్ ఎంత మట్టుకు వచ్చింది, ఇంకా రా మన ఇద్దరం కలిసి ముందుకు పోదామని ఫోన్ చేస్తుండు. డౌన్లైన్ ఫోన్ లేపుతాడా? ఎందుకు లేపడు? పైగా ఏమనుకుంటాడు, ఏందే అప్పుడు 2 లక్షలు అంటాడు, 5,000 ఇచ్చిపెట్టాడు. ఇక మా 5,000 గిన్నిసార్లు కొడతాడు ఫోన్. అవునా కదా? అప్పుడు మీ రిలేషన్ డెవలప్ అవుతుందా, డిస్క్రీజ్ అవుతుందా? మరి డిస్క్రీజ్ అప్పనిక బిజినెస్ చేస్తురా, డెవలప్ చేసుకోనికే చేస్తురా? మరి ఎందుకు ఈ కథ అవసరమా? ఎసార్ను ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ అడగొద్దు. నువ్వు ఎప్పుడైనా ఇస్తే నేను తీసుకుంటా అనే ఒక ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఈ అమౌంట్ రిలేషన్ అనేది మనం పెట్టుకోవద్దు. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తర్వాత విషయానికి వస్తే మన ఏదైతే ఉందో LTD, లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికేటబుల్. లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికేటబుల్. నిత్య విద్యార్థిలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నిత్య విద్యార్థులు ఎవరైతే ఉండరో వాళ్ళు అట్టర్ ఫ్లఫ్ అంటే మిడిల్ డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నబుల్ అంటే ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎవరు ఏది చెప్పినా వినగలగాలి. నువ్వేంద్రా పోయి నాకు చెప్పేదంటే కాదు లెక్క. ఎందుకంటే ఏజ్లో చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, మనకంటే ఏజ్ తక్కువ ఉందని కూడా మనకు అప్లైన్ కావచ్చు. కానీ మనకంటే ముందైతే స్పాన్సర్ అయింది కదా, మనకంటే ఎంతో కొంత అయితే ఆయనకైతే ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. సో తీసి పారేయకుండా అతను చెప్పిన మాటల్ని మనం వినగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనం లెర్నింగ్ నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న విషయాన్నే మనం టీచ్ చేస్తాం, మన డౌన్లైన్లకు నేర్పిస్తాం. ఈరోజు ఇంతసేపు నుంచి నేను మీతో మాట్లాడుతున్నా అంటే ఇది నేను కూడా ఆల్రెడీ నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నా. సార్ను ఆ నేర్చుకున్నదే నేను మీకు నేర్పిస్తున్నా అంటే టీచబుల్. తర్వాత దీన్ని డూప్లికేటర్స్గా తయారు చేయగలగాలి. ఈరోజు డూప్లికేటర్స్గా తయారు చేయగలిగినప్పుడు నా వర్క్ స్మార్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మీరు లెర్నింగ్ ఫస్ట్ నేర్చుకున్నారు, తర్వాత మీ డౌన్లైన్కి టీచ్ చేసిర్రు,
వాళ్ళని టీచ్ చేసిన తర్వాత కొంతమంది డూప్లికేటర్స్లను తయారు చేసారు. అప్పుడు మీ వర్క్ స్మార్ట్ అవుతుందా లేదా? మీ వర్క్ తగ్గుతుందా లేదా? ఖచ్చితంగా. మరి ఎల్టీడీ చేయొచ్చా? ఆర్ యూ రెడీ? డీలో పడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎల్టీడీ అనేది కంపల్సరీగా మనం చేసుకోవాలి. లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికబుల్. సో ఈ 3 అనేది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎట్లా నిత్య విద్యార్థి ఎప్పుడైతే ఉంటాడో 60 ఏళ్ళు ఆయన నాకు ఇంకా ఏం తెలియలేదు అంటే ఆయన ఏజ్ 20 ఏళ్ళతో సమానం అంట. కానీ 20 ఏళ్ళోడు నాకు అన్ని తెలుసు అంటే 60 ఏళ్ళకి మించిన సమానం. మనిషి 20 ఏళ్ళకి సస్తాడు కానీ 60 ఏళ్ళకి గుర్తలేస్తారు. ఎట్లా చెప్పండి? మనిషి 20 ఏళ్ళకి చచ్చిపోతే 60 ఏళ్ళకి వేస్తారు గుంతల. ఏంది దీని మీనింగ్ అంటే 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ఈగో వచ్చేసి ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక ట్యాగ్ వేసేసుకుంటాడు ప్రతి ఒక్క మనిషి. ఒక ట్యాగ్ వేసుకోవడంలో ఏమవుతుందంటే అతనికి నాలెడ్జ్ అనేది లేదు, అన్ని స్టాప్ అయిపోయి ఉంటాయి. ఇక నువ్వు ఏదైనా చెప్పని కదా ఐ నో ఆఖరికి ఏం తెలియదు. అది అట్లేదో అంటే 20 ఏళ్ళకి ఈయన అయిపోతాడు కానీ 60 ఏళ్ళకి ఏదో లాంఛనగా గుంతలేస్తారు అంటే. అవునా కదా? సో ఈ బిజినెస్ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న మాట క్లోజ్ చేసి వెళ్ళిపోతా. మీ యాటిట్యూడ్ అనేది కిడ్స్ యాటిట్యూడ్ ఉండాలి, కిడ్స్ మెంటాలిటీ ఉండాలి. మరి కిడ్స్ మెంటాలిటీ అంటే ఏంటి సార్? దాని కూడా క్లారిటీ ఏంటంటే ఇచ్చేపోతా కంపల్సరీగా. చిన్న పిల్లలు ఏమంటారు మంత్స్ బేబీస్ ఫర్ డే 300 times నవ్వుతారంట. నిజమేనా? మీరు ఎప్పుడైనా చూడండి చిచ్చిట్ అంటే నవ్వుతూనే ఉంటారు. అవునా? నవ్వుతూనే ఉంటారు. ఫర్ డే 300 times నవ్వుతారంట మినిమం. లెక్క పెట్టిరా అని అడగొద్దు, ఈ పుస్తకంలో చదివినా నేను. సో మళ్ళీ మీరే వాళ్ళ మీరు అడుగుతారు. సో 300 సార్లు నవ్వుతారు ఒక చిన్న బేబీస్. ఒక 10 year బేబీ వచ్చేసరికి 200 times నవ్వుతారు ఎవ్రీడే. సుమారుగా 200 times నవ్వుతారు. ఒక 20 years బాయ్ 20 times నవ్వలేడు ఒక రోజులో. ఇప్పుడే నవ్వుతారు, 20 లేవు కదా. సో ఒక 20 years బాబు 20 times నవ్వలేరు. పొరపాటున ఒక్కసారి మంచి గుర్తుపెట్టుకోరి, పొరపాటున ఒక్కసారి మీకు పెళ్ళైనా ఫోటోగ్రాఫర్ గుర్తియాల్సిన పరిస్థితి వచ్చి సార్ జర నవ్వే ఫోటో తీస్తారు. నిజమా కాదా? ఎందుకు చెప్పి ఇవన్నీ కథలు ఎందుకైనా అంటే పుట్టిన పిల్లోడు ఎందుకు నవ్వుతాడు అంటే వాడి డ్రీమ్ అన్ని ఫుల్ఫిల్ అవుతుంది. ఏ సార్ నో? ఈ బాటిల్ కింద వేయాలి వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, నవ్వుతాడు. టీవీ రిమోట్ ఎత్తేసేయాలి వాడి డ్రీమ్ అయిపోయింది, నవ్వేస్తాడు. పాల డబ్బా తెచ్చినారు పడగొట్టాలి వాడు నవ్వేస్తాడు. అదే 10 ఏళ్ల పిల్లోడు వచ్చి పాల డబ్బా కింద వేస్తే ఊరుకుంటామా? ఈపులు వదలబట్టి బండ్లు అడిచిపోయి పెట్టేస్తాం. నవ్వుతాడా? ఆమె హోంవర్క్ ఏది రాని టీచర్ ఊరుకుంటారా? అంటే తగ్గుతాయా తగ్గవా నవ్వులు? 20 ఏళ్ళు వచ్చినాక నీకు ఇంకెవరైనా చెప్పాల్సి వస్తుందా? కాలేజ్ పోవాలి ఒక పక్క, తర్వాత ఏదో ఒక పని చేయాలి. ఇంటికి పోయినావు అనుకో తల్లిదండ్రులు ఏమంటారు, నా కొడుకు పెద్దోడు అయింది ఇంకా పెళ్లి చేయాలంటారు. ఇక వస్తాయా నవ్వులు? ఒకవేళ నువ్వు లైఫ్లో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకున్నావు అనుకో వచ్చినా ఒప్పుకుంటారా? నువ్వు ఎట్లా నవ్వుతావు? నవ్వు రేపు నుంచి నేను కూడా చూస్తాను. నవ్వుతారా? నవ్వుతారా? ఒకవేళ సెటిల్ అయ్యారనుకో నీ లైఫ్ ఫుల్ బిందాస్ ఫుల్ ఉంటుంది, రచ్చ ఉంటుంది లైఫ్ అంతా. ఒకవేళ సెటిల్ కాకపోతే నీకు ప్రతిరోజు సీతబాధనే ఉంటుంది లొల్లి. అవునా కదా? మరి సీతబాధలు పడదామా బయట పడదామా అంటే పడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇలా. సో కానీ ఇంకా బ్యూటిఫుల్గా మీ లైఫ్ ఉండాలంటే, మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలంటే, మీరు ఈ బిజినెస్లో అత్యధిక సక్సెస్ని మీరు తీసుకోవాలంటే ఈ 10 కోర్స్ చెప్పాలని మీకు ఉపయోగపడుతుందని, మీరు ఇవన్నీ పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఉంది కదా 10 కాన్సెప్ట్స్. బిజినెస్ చాలా ఎస్. సో లేట్ చేయకుండా నేను నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. సో మన గ్రేట్ లీడర్స్ నేను ఇన్వైట్ చేసే ముందు సార్ గురించి చెప్తాను.